అరే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 14 నెలల కాలం అవుతుంది. ఎలా ఉంది పరిపాలన తుగ్లక్ పరిపాలన, ప్రజలు వ్యతిరేకత రావటం. అంటే మరి ఈవీఎం ప్రభావం అని చెప్పి వైసీపీ పదే చెప్పుకుంది. లాస్ట్ టైం కూడా ఈవీఎం వల్లే, మేము కూడా ఈవీఎంల వల్లే. అంటే మద్యం వచ్చేసి గవర్నమెంట్ నడిపించింది కదండి. పబ్లిక్ చేసుకోవాల్సిన వ్యాపారాన్ని వాటిని గవర్నమెంట్ నడపాల్సిన స్థితి లేదు. ఇప్పుడు అమరావతి అనేసరికి 2 అమరావతులు ఉన్నాయి. ఏ అమరావతి రాజధాని ఉందంటారు? సింగపూర్ అన్నారు, అది 5 సంవత్సరాల్లో ఏం చేసిందో నాకు తెలియదు. ఈ రోజు మళ్ళీ అది ఏందో నాకు తెలియదు. గవర్నమెంట్ మారిన తర్వాత సింగపూర్ కన్సల్టెన్సీకి క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ గారి గవర్నమెంట్. అట్లా క్యాన్సిల్ చేయడానికి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి. అంటే మొదటి విడత దాదాపు 39,000 ఎకరాల భూములు ఇచ్చారు రైతులు. 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 11 సంవత్సరాలు రైతులు భూములు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 2వ విడత భూసేకరణ చెప్పి మళ్ళీ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. 2014లోనే భూ సమీకరణ చేయాల్సింది, తప్పింది జరిగింది. అమరావతి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? దారుణంగా ఉందండి. ఈ ఆదాయం కూడా ప్రభుత్వానికి అవసరం. అంటే 2వ విడత భూసేకరణ అవసరం, కంపల్సరీగా అవసరం. ఎందుకంటే రాజధాని మునిగిపోయింది. నిజంగా రాజధాని వర్షం పడితే మునిగిపోయేంత పరిస్థితి ఉందంటారా? అది అవాస్తవం అండి, దుష్ప్రచారం. మీరు ఏ ఊరైనా చూడండి, ఉత్తర పొలం, దక్షిణ పొలం, బాడవా అంటారు. ఎందుకు బాడవా అంటారంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళా సెకండ్ టైం ఇక్కడ ఈ ఏరియాలో వచ్చి పునర్నిర్మాణం చేశారు. ఆయన వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది, నిర్మాణ పనులు ఎలా సాగుతుంది? నేను అనే పదాన్ని మరిచి అందరిని భాగస్వామ్యం చేస్తే కూటమి ప్రభుత్వం, అయితే ఈ కూటమి ప్రభుత్వం, కూటమి ఉన్నటువంటి నాయకులు, 3 పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ కలిసి ఉన్నారు. కనీసం రెస్పెక్ట్, గౌరవం అలాంటివి కూడా చాలా దక్కని పరిస్థితి. 2వ విడత కూలీ మా పార్టీతో చర్చించారా? కనీసం ఏపీ బీజేపీ శాఖ నుంచి ఎవరిని సంప్రదించడం అలాంటిది ఏమి లేదు. అంటే సంప్రదించారా లేదో కూడా రైతుల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. రేపు ఇదే పరిస్థితి కొనసాగితే రేపు 29 ఎన్నికలు మన పార్టీ పరిస్థితి ఉండాలి కదా. బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల తరఫున పార్టీలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. బయట పక్షుకుని చూసే పరిస్థితి ఉంది. అంటే మేము కష్టపడ్డాం, పార్టీ కనీసం మమ్మల్ని గుర్తింపు లేదు. అలాంటి ప్రోత్సాహం ఏ రాజకీయ పార్టీ నాకు కనిపించలేదు. మాటల్లో తప్ప చేతల్లో లేదు. అందుకే ప్రజాప్రతినిధి అవుతామనే నమ్మకం నాకైతే లేదు. ఏ రాజకీయ పార్టీలో వస్తాను నేను. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మీ పరిస్థితి ఏంటి? మీ పార్టీలో మీ పొజిషన్ ఏంటి? పోస్ట్ రావాలని కానీ, కూటమి ప్రభుత్వంలో మేము ఏమైనా పనులు చేయించుకోవాలని కానీ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పని చేయాలి. అలా విధ్వంసం సృష్టించిన ఆయనకే అన్ని ఓట్లు వేశారంటే మరి రాష్ట్రం మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అంటే 29 ఎన్నికల్లో ప్రభుత్వం మారే అవకాశం ఉంటుందంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక్కసారి కళ్ళు మూస్తే 1 ఇయర్ అయిపోయింది. వచ్చేది మనమని చెప్పండి, వడ్డీతో సహా చెల్లిస్తాం. వారు అంటే నా తప్పులేదు, వడ్డీతో సహా చెల్లిస్తాం. అంటే వారి ఆశ ఏంటంటే రాహుల్ గాంధీ గారు మన ఈ మధ్య కొత్త ఒక నినాదం తీసుకున్నారు. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓట్ చోరీ అని చెప్పి క్యాంపెయిన్ చేస్తున్నారు. బీజేపీ కూడా ప్రత్యామ్నాయం దేశానికి మంచిది. గుంటూరు ఎంపీ పెమ్మసాని గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. గుంటూరు ఎలా డెవలప్ చేస్తారు? ఎన్నుకున్నందుకు నేను ఈ గుంటూరుని నా శక్తి సామర్థ్యాలు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు గతంలో రాజ్యసభ సభ్యులుగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు. సుజనా చౌదరి గారు విజయవాడ ఎమ్మెల్యేకి పనిచేస్తున్నారు. ఎలా ఉంది ఆయనకి అప్పటికప్పుడు చూస్తే? స్థాయిలో వారు వాడుకోవాల్సిన స్థాయిలో బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ వాడుకోవట్లేదు. కూటమిలోని 3 పార్టీలు ఉన్నారు, ప్రధానమైన 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు తీసుకున్నటువంటి పదవుల పంపకాల్లో ఎవరైతే కష్టపడ్డారో కష్టపడిన ప్రతి వ్యక్తిని గుర్తిస్తుంది మా పార్టీ అని చెప్పి 3 పార్టీలు చెప్తారు. ఎవరిని కూడా ఏ పార్టీ రాజకీయ పూర్తిగా సంతృప్తి చెంది లేదు. అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ప్రతిపక్షంలో వాడుదని అధికారంలోకి వచ్చి మీరు చేయకుండా మా పరిస్థితి ఏంది? వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమ్మల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సీఎం అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. అరే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 14 నెలల కాలం అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? గడిచిన 2019
తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా బయటికి వెళ్ళిన తర్వాత కూటమిలో నుంచి అధికారం కోల్పోవడం జరిగింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఇంకా గొప్పగా నాటి గడిచిన పరిస్థితులు 14-19కి భిన్నంగా ఇంకా మెరుగైనటువంటి పరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో అందరూ కూడా ఏకపక్షంగా ప్రజలందరూ కూడా మెజారిటీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడం జరిగింది రాష్ట్ర ప్రజలు. కానీ అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో, ఓదార్పు యాత్రలో మమేకమైనట్టు, ప్రజల కోసమే పుట్టినట్టు, ప్రజాసేవకే తన జీవితం అంకితం అన్న విధంగా వారు అందరూ ప్రజల్లో కలిసిపోయి మమేకమై అధికారం వచ్చిన తర్వాత సామాన్యంగా ఇది అందరిలో ఉంది. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంచి వారికి కూడా, ఎంత మంచి ఉత్తమమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు కూడా అది న్యాచురల్గా అహం అనేది వచ్చేస్తుంది. దానికి భిన్నంగా ఉంటున్నారు. దానికి ఒక వాళ్ళు కల్పించుకునేది అంటే మేము బిజీగా ఉన్నాం, మేము పరిపాలనలో బిజీగా ఉన్నాం అనే ఒక కప్పిపుచ్చుకుని అది దానిలో పడిపోయి మాయలో, ఆ భ్రమలో పడిపోయి మనకు సామెత ఉంది, ఒక రాజ్యం ఆ రాజు పతనమైనప్పుడు, అంటే రాజు రాజ్యం వెళ్తున్నప్పుడు ఈ రాజ్యం పతనం అవుతుంది అని ప్రజలకి, సామాన్యులకి, మేధావులకి, సైనికులకి, మంత్రికి, చివరికి అందరికి, సైనికాధికారులకి, అన్ని వివిధ అధికారులందరికీ తెలిసి చివరగా తెలుసుకునే వ్యక్తి ఎప్పుడు తెలుస్తుంది అంటే కోటలోకి శత్రువులు ప్రవేశించి మెడ మీద కత్తి పెట్టినప్పుడు మాత్రం నేను మునిగిపోయానని తెలుసు. ఆ చివరగా తెలుసుకున్న వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అధికారం కోల్పోయారు. వారు తెలుసుకునే స్థితిలో లేరు. అయితే వారి పరిపాలన కొన్ని అంటే చాలా తుగ్లక్ పరిపాలన, ప్రజలు వ్యతిరేకత రావటం వాస్తవమే. కానీ కొన్ని మంచి పనులు కూడా చేశారు. కొన్ని మంచి పనులు అంటే గ్రామ స్థాయిలో కొన్ని అంటే ఆయన చేసినటువంటి పరిపాలనలో తొగ్లక్ ఏదంటారు, మంచిది ఏదంటారు, చెడు ఏంటి, మంచి ఏంటి? ఇప్పుడు గ్రామ సచివాలయాలు నిర్మించడం కానీ, గ్రామాల్లో ఈ కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే కనుక ఈ వీళ్ళెవరో పెట్టారు కదా వాలంటీర్స్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి సేవ చేసే క్రమంలో వాళ్ళకి నిజంగా అన్ని ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇవ్వటం కానీ, ఖర్చు కూడుకున్నా కానీ కొంత ప్రజలకి కొంత ఏదన్నా సర్టిఫికెట్స్ కావాలన్నా కానీ, ఏదన్నా పని ఇదిగో మాకు ఇది రావట్లేదు ఈ పథకం అంటే కానీ చెప్పుకోవటానికి కానీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కొంత మంచి ఉంది. కానీ ప్రధానమైనటువంటి ఆయన పరిపాలనలో అందరికీ తెలిసి ఆయన తెలుసుకోలేని పైన పరిస్థితి, మేము ఎందుకు అధికారం కోల్పోయామో అని కోల్పోయిన వాళ్ళు అర్థం కాలేదన్నట్టు నటిస్తారు. ప్రధానంగా 3-4 కారణాల వల్ల వారు ఓడిపోవడం జరిగింది, కోల్పోవటం అధికారం. అవి ఏంటంటే రాజధాని రాష్ట్రానికి, దాని మీద సరైన నిర్ణయం తీసుకోకపోవటం, రెండో కారణం మద్యం, మూడో కారణం వచ్చేసి ఇసుక. ఈ మూడిటి మీద అబాస్పాలైన గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు పనితీరంతా చాలా వాటికి, అంటే కొంతమంది ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా కొంత ఎంత క్రమశిక్షణ ఉన్నా కొంత హద్దు దాటి ఒక క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించడం మాట నిజమే. కానీ కొంతమంది చాలా మంది ఎమ్మెల్యేలు సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ లీడర్సే వైసీపీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి మంచి కుటుంబాల నుంచి ప్రత్యామ్నాయం లేకుండా తెలుగుదేశం వ్యతిరేకంగా అటు కాంగ్రెస్ లేదు దేశంలో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప తొక్కి షెల్టర్గా ఉన్న నాయకులు అనేక మంది ప్రజాసేవలో సమర్థవంతంగా శక్తి సామర్థ్యాలకు బలంగా పనిచేసినప్పటికీ వారి నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ముందుగానే మేము వాళ్ళకి సూచించడం జరిగింది. అలాంటి మంచి వ్యక్తులకి అంటే మీరు ఓడిపోతారని అదేంటి అని అడిగారు వాళ్ళు. మీరు కాదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు, మిమ్మల్ని ఎవరు చూడలేదు, మీరు ఎంత గొప్పవాడైనా మిమ్మల్ని చూడరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో మాత్రమే ఓటు వేస్తారని చెప్పి. అంటే మరి ఈవీఎం ప్రభావం అని చెప్పి వైసీపీ పదే చెప్పుద్ది. ఇవన్నీ కూడా అంటే గడిచిన లాస్ట్ టైం కూడా ఈవీఎం వల్లే వారు వచ్చి ఉండాలని కూడా ఒప్పుకోవాలి. అది నిజమైతే మేము కూడా ఈవీఎంల వల్లే లాస్ట్ టైం వచ్చాము అని వాళ్ళు దాన్ని ఒప్పుకొని దీన్ని కూడా ఆరోపించారు. ప్రజలు క్లియర్గా మేము ప్రచారంలో ఉన్నప్పుడు నేను విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ రాష్ట్రం మొత్తం పర్యటించాను, నేను అనేక నియోజకవర్గాలు, అనేక జిల్లాలు. అయితే
మనకి ముందుగానే గవర్నమెంట్ కోల్పోతుందని గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీలో ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మునిగిపోతుందని క్లియర్గా అర్థమైంది. ప్రజలు మెజారిటీ పీపుల్ వ్యతిరేకంగా ఉన్నారు. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ 3 కారణాల మీద వారు ఓడిపోయారు. వారు ఇప్పటికైనా సరే వారు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అవి నేను 3 పాయింట్లు అని చెప్తున్నాను కానీ అవి 3 పాయింట్ల వల్ల కొంతమంది జీవితాలు తారుమారై కుటుంబంలో వ్యక్తులను కూడా కోల్పోయారు. మద్యం వచ్చేసి గవర్నమెంట్ నడిపించింది కదండి. మద్యం గవర్నమెంట్ నడిపించటం అనేది సరే, ఒక అది తప్ప ఒప్ప అనేది ఇవాళ చాలా వద్దు, ప్రజలు బాబు వద్దు ప్రైవేటీకరణ చేయొద్దు అన్న వాటిని చేస్తూ ఈ మద్యం షాపులు పబ్లిక్ చేసుకోవాల్సిన వ్యాపారాలని, సామాన్య ప్రజలు చేసుకోవాల్సిన వ్యాపారాన్ని వాటిని గవర్నమెంట్ నడపాల్సిన స్థితి లేదు. నువ్వు ఒక పక్కన విశాఖ ఉక్కు అట్లాంటి వాటి కోసం పోరాడకుండా నువ్వు ఈ మద్యం నడిపాను, ఇవన్నీ కూడా నడపడానికి ప్రధానమైన, ఇప్పుడు మనం ఢిల్లీలో చూసాము ఎక్కడెక్కడ అవినీతి జరిగి వాళ్ళు జైలు పాలయ్యారో, మన రాష్ట్రంలో కూడా అవినీతి జరిగిన మాట వాస్తవం. అది ఏ విధంగా అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు కానీ లేదా కార్యకర్తలు కానీ నాయకులు కూడా చాలామంది కొంతమంది ఆల్కహాలిక్ ఉంటారు. అదేం పెద్ద తప్పు కాదు, నేరం కాదు, ఇది సమాజంలో భాగమైపోయింది. అయితే చాలామంది నేను కూర్చున్నప్పుడు చూస్తున్నప్పుడు తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకొచ్చుకొని ఇక్కడ తాగుతున్నారంటే డేంజర్ ఒక విషయం లాగా ఫీల్ అయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్ మద్యాన్ని వారు గ్రహించలా. వారు చెక్ పోస్టుల దగ్గర రాష్ట్ర సరిహద్దులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ సరిహద్దులు ఉన్నాయో అక్కడి నుంచి మద్యం రాకుండా కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి పోలీసుంది చెక్ పోస్టుల్లో. అలాంటి దుర్లభమైనటువంటి పరిపాలన అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని వలన కేవలం వారికి అవగాహన లేకపోవటం వల్ల ముఖ్యమంత్రి గారికి మరి మనకు తెలియదు అవగాహన ఉందో లేదంటే ప్రజలు చనిపోతే ఏంది వారి కుటుంబాలు నాశనం అయిపోతాయని భావించారో నాకు తెలియదు. కానీ వారు మద్యాన్ని ఒక స్పిరిట్ కలిపినటువంటి కొత్త బ్రాండ్ని, నాణ్యత లేనటువంటి బ్రాండ్ని అత్యధిక ధరలకి మద్యాన్ని నేరులే పారించారు. ఇది మాత్రం నేరం. దానివల్ల చాలామంది కుటుంబాలు ఆరోగ్యాలు దెబ్బతిని చాలామంది చనిపోయారు, లివర్ డ్యామేజ్ అయ్యి చాలామంది హాస్పిటల్ పాలై చీఫ్ లిక్కర్ తాగిన మరీ ఘోరంగా దెబ్బతిన్నారు. అది ఒక వ్యతిరేకత. అదే ఇసుక, రెండోది ప్రధానమైన సమస్య ఇసుక అనుబంధంగా అనేక అపార్ట్మెంట్లు డైలీ రోజువారీ కూలీలు వీరందరూ నిర్మాణాలు కానీ వీటన్నిటి మీద పడింది. అదేవిధంగా ఈ నిర్మాణ రంగానికి క్యాపిటల్ కూడా లింక్ ఉంది. నాడు ఈ అమరావతిలో రియల్ ఎస్టేట్ కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా దేశంలో ఇలా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక రియల్ ఎస్టేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్టేట్ జీడిపిలో కానీ గ్రోత్లో కానీ ఏమైనా ఆ భాషలో చాలా ఇంపార్టెంట్. ఇలా హైదరాబాద్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవలం హైదరాబాద్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు కూడా ముందు దూసుకొని పోయి ఆర్థికంగా మెరుగైన జీవనశైలి వాళ్ళు అనుభవిస్తున్నారు. మనం ఎప్పటి నుంచో ముందున్న మన జిల్లాలు వెనకబడిపోతున్నాయి. భూముల రేట్లు ఎక్కడ విలువ లేనటువంటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి 2014లో అయినప్పుడు అందరూ ప్రజలు నేను అద్భుతమైన రాజధాని నిర్మిస్తాను అని. సార్ మీరు ఇప్పుడు అమరావతి రాజధాని వాసి మీరు అసలు అమరావతిలో ఈ 2024 ప్రజలు కూటమికి భారీ మెజార్టీ ఇచ్చారు. మేము వస్తే ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో అధికారంలోకి వచ్చారు. ఈ 14 నెలల అమరావతిలో ఏం జరుగుతుంది? ఏమన్నా మార్పు వచ్చిందా గతానికి ఇప్పటికి? వైసీపీ ప్రభుత్వం మార్పు జరుగుతున్నమాట వాస్తవం. ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఉన్నాయో వాటిని అభివృద్ధి క్రమంలో చిన్న టెండర్లు పిలిచి కొంత వర్క్ జరుగుతుంది. అయితే ఈ ప్రాంతం ఏంటంటే కొంచెం ఏ ప్రాంతమైనా సరే వర్షాభావం ఉన్నప్పుడు కొంచెం ఒక 2-3 నెలలు స్లోగా అవుతాయి, తర్వాత స్పీడ్గా అవుతాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా మనం 8 నెలలే వర్క్ జరిగిద్దని మ్యాక్సిమం లేదా 10 months లేదా 8-9 months. మిగతా టైంలో ఈ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం కష్టం. ఫస్ట్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఆ తర్వాత జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. కానీ నాకు అర్థం కాని విషయం విమర్శించడం కాదు, మేము చంద్రబాబు నాయుడు గారిని బాగా నమ్మాం. 14లో నమ్మాం, అట్ సేమ్ టైం మళ్ళీ మధ్యలో మేము 19లో మేము వ్యతిరేకించాం. తర్వాత
మళ్ళీ 24లో వారు ముఖ్యమంత్రి కావాలని బలంగా పనిచేశాం. కూటమిగా ఏర్పడిన తర్వాత దేశంలో నరేంద్ర మోడీ గారి కోసం, రాష్ట్రంలో మరి అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి ప్రభుత్వం అధికారం కోసం మేము ఎంతో కృషి చేశాం. మేము జెండా పట్టుకోవడానికి కొంతమంది భయపడుతున్న సందర్భంలో కూడా ముందుగానే మేము గట్టిగా సమర్థవంతంగా ఫైట్ చేశాము, పోరాడాము. అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి మేము అందరం ఏంటంటే రాజధాని రాష్ట్రం ప్రజలందరూ కూడా మనకి రాజధాని లేదు, వారైతే రాజధాని నిర్మాణం చేస్తారు, అందరూ కూడా స్వాగతించాల్సిన అంశం ఏంటంటే మన రాష్ట్రం స్వరూపం తెలంగాణలా కాదు, మన రాష్ట్ర స్వరూపం ఒక హైవే లాగా, నేషనల్ హైవే లాగా ఉంటుంది. ఇలాంటి దానికి క్యాపిటల్ సిటీ అమరావతి ప్రాంతం ఒక 5-10 కిలోమీటర్లు అటు ఇటు, కొన్ని సూక్ష్మంగా కొంత అటు ఇటు అనేక అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ప్రాంతం మాత్రం ఈ 2 జిల్లాల మధ్యలో పెడితే మాత్రం సరైన నిర్ణయం. సరైన నిర్ణయం. ఇప్పుడు అమరావతి అనేసరికి 2 అమరావతులు ఉన్నాయి. ఏ అమరావతి రాజధాని ఉందంటారు? యాక్చువల్ గా ఇది అనాలోచిత నిర్ణయం, కన్ఫ్యూజ్ గా ఉంది. కరెక్ట్. మీరు గుంటూరు వచ్చి అమరావతి వెళ్ళాలంటే బస్సు ఒక ఆటో అడిగితే ఏ అమరావతి అనే పరిస్థితి ఉంది. వాస్తవం మీరు అన్నది. రాజధాని అమరావతి వేరు. అయితే జరిగింది ఏంటంటే 2014లో నాడు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క భూములు కొంత కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది నూజివీడు వెళ్ళి క్యాపిటల్ అక్కడని, కొంతమంది దొనకొండ అని రకరకాలుగా భూములు కొన్నారు. వారు ట్రాన్స్పరెన్సీ ఎవరికి చెప్పకూడదు, ముందస్తుగా రిలీజ్ చేయకూడదు అనే భావంతో ఎవరికి చెప్పకుండా చివరిగా ఎవరితో డిస్కషన్ చేయకుండా, అంటే ఇట్లా అని డిస్కషన్ చేయకుండా ఒక చర్చ అనేది జరగకుండా నిర్ణయం తీసుకొని నాటి పరిస్థితులు బట్టి అక్కడ పూలింగ్ చేయడం జరిగింది. అయితే రైతులు కూడా నమ్మి స్వచ్ఛందంగా ఇచ్చారు. 2 గ్రామాలు తప్ప, ఉండవల్లి, పెనుమాక అనుకుంటా. లైక్ మిగతా వాళ్ళు కొంతమంది చిన్న భిన్నాభిప్రాయాలు, కొద్దిమంది ఇవ్వలేదు. అయితే నేను దానికి కూడా ఏమంటానంటే ఆ 2 గ్రామాలు ఇవ్వడానికి పూలింగ్కి వారు వ్యతిరేకం కాదు. ఆ 2 గ్రామాలు మిగతా అన్ని గ్రామాలు ఇచ్చి ఆ గ్రామాల్లో వేరే క్యాస్ట్ ఆ ఈక్వేషన్ లేదు, మేము భ్రమలు పడొద్దని చెప్పాం. మాకు తెలిసినంత వరకు అక్కడ ఏంటంటే విజయవాడకు దగ్గరగా ఉన్నందువలన ఆ 2 గ్రామాలు ఎప్పటి నుంచో అక్కడ అపార్ట్మెంటు, ప్రకాశం బ్యారేజ్ చాలా దగ్గరలో ఉండడం వల్ల వాడి భూములు రేట్లు ఉన్నాయి. ఆ రేట్లు ఉండటం చేత వారందరికీ పూలింగ్కి ఇవ్వడం వల్ల దూరంగా ఉన్న పొలాలకి అదే ప్లాట్లు వచ్చి మా దానికి అదే ప్రైస్ అయితే మాకు లాస్ అవుతుంది అనే భావంతోనే మాకు వాళ్ళు న్యాయం కనుక వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా చేసినట్టయితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మనకి రాజధాని నిర్మాణానికి భూములు కావాలంటే వాళ్ళని వదిలేసైనా సరే ఏదైతే మనకి రోడ్లకు అవసరం అంతవరకు తీసుకొని ముందుగానే అమరావతి వరకు ప్రణాళిక చేసుకున్నట్టే బాగుండేది. ఆ రోజు 50,000 ఎకరాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు అమరావతి ఇటు గుంటూరు అమరావతి రోడ్డు, తాటికొండ నుంచి గుంటూరు నుంచి 10 కిలోమీటర్లు వస్తే తాటికొండ అటు రోడ్డు, తాటికొండ క్రాస్ రోడ్స్ నుంచి కృష్ణానది అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం నుంచి మీరు వాస్తు ప్రకారం వాస్తు అన్నారు. అక్కడ వాస్తు ఇప్పుడు తీసుకున్న పూలింగ్ చూస్తే ఆగ్నేయం మెరిగింది, నైరుతి లేదు. నువ్వు అమరావతి టీవీ పెడితే టీవీలో మా అమరావతిని చూపిస్తారు, ఏది మా ఒరిజినల్ అమరావతిని చాలా దాన్ని కట్టుకోమని, మరి శాలివాహనులు ఏలిన ప్రదేశం అని, ఇక్కడి నుంచి అనేక చరిత్ర కలిగినటువంటిది ఈ ధరణికోట, దాన్ని కట్టుకోం. అమరావతి కన్నా కూడా దాన్ని కట్టుకొని కీర్తి ప్రతిష్టలు ఆ ప్రాంతానికి ఉన్నాయి. మరి అలాంటి ప్రాంతాన్ని మీరు రాజధాని నిర్మాణం చేస్తున్నప్పుడు దాన్ని ఆ స్వరూపాన్ని ఆ పేరు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలోనే కూతవేటు దూరంలో పెడుతున్నప్పుడు ఇది మళ్ళీ పూలింగ్కి అవసరమైనప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కూతవేటు దూరంలో ఉన్నప్పుడు అది నాన్ పూలింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ పక్కనే అవుట్ రింగ్ రోడ్డు కూడా క్యాపిటల్కి నియరెస్ట్ ప్లేస్ అమరావతి అండి. ఏది ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఈ నిర్మాణం ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఓఆర్ఆర్ కానీ ఈ వెళ్ళే ప్రతి కిలోమీటర్కి డిస్టెన్స్ పెరిగిపోతుంటుంది. నియరెస్ట్ ప్లేస్లో అక్కడ కూడా పూలింగ్ చేయాల్సింది. లైక్ ఆ ఓఆర్ఆర్ వరకు పూలింగ్ చేయాల్సింది. ఎక్కడ వరకు ఓఆర్ఆర్ నుంచి ఇటు తాటికొండ వరకు, ఇంకా లేదు కొంచెం అవసరం అంటే ఆ రోడ్డుకి అక్కడికి వెళ్ళి చేసినట్టే చక్కగా ఆ రోజే పూలింగ్ చేసినట్టే చాలా తెలివైన నిర్ణయంగా ఉండేది. ఈరోజు ఈ 2వ విడత పూలింగ్ అని ఈ పోయినసారి రైతులు ఇబ్బంది పడ్డారని ఒక అనేది అప్పుడే ఆ రోజే ప్లాన్ కూడా ఇంకోటి సింగపూర్ అన్నారు ఆ రోజుల్లో. మరి నాకు అర్థం కాలేని విషయం ఏంటంటే ఈరోజు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అట్లా నాకు ఎవరు చెప్పాలో తెలియదు, నాకు నేను విమర్శించట్లేదు. సింగపూర్ అన్నారు, అది 5 సంవత్సరాల్లో ఏం చేసిందో నాకు తెలియదు. ఈ రోజు మళ్ళీ అది ఏందో నాకు తెలియదు. 1.5 year అయిపోయింది, అదేందో తెలియదు. ఏదైనా మనం ఒక సైట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్కి ఇచ్చాము అంటే గవర్నమెంట్ మారిన తర్వాత సింగపూర్ కన్సల్టెన్సీకి క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ గారు గవర్నమెంట్. అదే నాకు అసలు అట్లా క్యాన్సిల్ చేయడానికి ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మరి అలా వాళ్ళు ఒప్పుకున్నారో నాకు తెలియదు. ఒక సైటు మనం డెవలప్మెంట్కి ఇచ్చాము, వారు ఏం చేస్తారు, ఈ రేషియో ఉంటుంది గవర్నమెంట్కి అయినా అదే రేషియో కదా. ఇప్పుడు మనం ఇంత అసెప్ట్ చేస్తాం, వాళ్ళు కట్టుకుంటారు, మనకి ఇంత డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, వాళ్ళు పెట్టుబడులు పెడతారు.
మరి అలాంటిది 5 సంవత్సరాలు వారు ఎందుకు చేయలేదు సింగపూర్ వాళ్ళు? మన భూమి స్వాధీనం ఆల్రెడీ పూలింగ్లో ఉంది. ఎందుకంటే మరి ఎస్ఆర్ఎం నిర్మించారు, విట్టిచ్చారు, ఇవన్నీ నిర్మాణాలు జరిగినాయి కదా. మరి సెక్రటరియట్ జరిగింది, కానీ రైతులు ఇల్లు కట్టుకోవడానికి అక్కడ రాలేదు. ఇప్పుడు చేస్తున్నారు, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతంలో ఇల్లు కట్టడం మేము స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఎందుకు అంటే ఒక నమ్మకం, వారు కట్టుకుంటున్నారంటే కూడా అందరూ కూడా కడతారనే ఒక నమ్మకం. బాబు గారు ముఖ్యమంత్రి గారు పెద్ద ఇల్లు కడుతున్నారంటే అందరూ కూడా అమరావతిలో ధైర్యంగా మరి కొంతమంది కూడా వచ్చి ఇక్కడ డెవలప్ అయ్యే విధంగా ఇల్లు అందరూ కూడా నివాసయోగ్యంగా అన్ని బిజినెస్లు అన్ని జరిగితే ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలి, రాష్ట్రానికి కూడా ఆదాయం రావాలి. అంటే మొదటి విడతలో దాదాపు 39,000 ఎకరాల భూములు ఇచ్చారు రైతులు. 5 ఏళ్ళు అయిపోయింది, మరలా గవర్నమెంట్ మారింది, అదంతా ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 11 సంవత్సరాలు అయింది రైతులు భూములు ఇచ్చి. మరలా ఇప్పుడు 2వ విడత భూసేకరణ చెప్పి మళ్ళీ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఎలా స్పందిస్తారు ఒక రాజధాని వాసిగా మీరు? వాస్తవంగా ఫస్ట్ ఫేజ్ ఉన్నటువంటి నాటి పరిస్థితులు మీరు 2014లోనే భూ సమీకరణ చేయాల్సింది, అది తప్పింది జరిగింది. దీన్ని సరిదిద్దాలి. దీన్ని ఏ విధంగా సరిదిద్దాలి అంటే ఆల్రెడీ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వారి ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చి అక్కడ అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఏదైతే మళ్ళీ మీకు భూములు అవసరమో ఆ అవసరాన్ని ఈసారి ఆల్రెడీ 2015, 2025 ఈ 2 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ బలపరిచినటువంటి అనేక మంది వ్యాపారస్తులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు, ఎన్ఆర్ఐలు అనేక మంది పెట్టుబడులు పెట్టి వెన్నుపూస విరిగిపోయిన సంధానమైంది. ప్రతిపక్ష పార్టీలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గాన్ని దోచిపెడతారని, వారి పార్టీ వారికి దోచిపెడతారని, కమ్మ రాజధాని చాలా రాజకీయంగా విమర్శించారు. కానీ నిజం ఏంటంటే ప్రతి కుటుంబం కూడా రాజధాని రావటం వల్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏదో రేట్లు పెరిగినాయి, కానీ వ్యాపారస్తులు 2014లో 15లో నారాయణ గారి రూపంలో వెన్నుపూస ఇరిశారు. మరి అదేవిధంగా అది నారాయణ గారిని విమర్శించకూడదు. ఎవరు తప్పు చేసినా మంత్రి మండలిలో రాజు ఉన్నప్పుడు ఆ రాజ్యంలో మంత్రి కానీ, సైనికుడు కానీ, ప్రజలు కానీ ఎవరు తప్పు చేసినా దానికి మూల్యం చెల్లాల్సింది రాజే. మన హిందూ ధర్మంలో కూడా ఏ సర్వ పాపమును రాజుకే చెంది, రాజు తండ్రి లాంటివాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 2015లో వెన్నుపూస విరిసేశారు. రియల్ ఎస్టేట్ రైతులు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు అంత రియల్ ఎస్టేట్ కాదండి. ఎన్ఆర్ఐ ఉన్నారు, వారు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎంతో చదువుకొని మళ్ళీ పొలాలు తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు తీసుకొని అమెరికాలో వెళ్ళి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేని పనులైనా ఉద్యోగం చేసి పార్ట్ టైం జాబులు చేసి కష్టపడి రూపాయి సంపాదించి అక్కడ తినక ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఇక్కడ భూములు కొని 2015లో తెలంగాణలో సైతం మంచి భూములన్నీ అమ్మి ఇక్కడ తీసుకొచ్చి కొంటే అక్కడ 10 రెట్లు 5 రెట్లు పెరిగితే ఇక్కడ కొన్న వాటిలో 25% కొనే నాదుడు లేకుండా పోయాడు. అలాంటి పరిస్థితులు 2014లో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కొత్త రాజధాని దగ్గర వ్యాపారం ఉంటుంది, ఈ ప్రాంతంలో మనం వ్యాపారం చేసుకోవాలని అనేక మంది ఈ రాష్ట్రం గడప దొక్కారు, అమరావతి గడప దొక్కారు. కానీ వారికి 2015లో వారి వెన్నెముకని విరిసే సంధానంగా వారందరూ కూడా అనేక ఇబ్బందులతో ఇక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆనాడు 2015లో గండిపడింది. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అసలు మరి సమాజ్ చేసిన విధంగా పూర్తిగా భూస్థాపితం అయిపోయారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం రావాలని అందరూ కూడా చేసి, కానీ గత అనుభవాల దృష్టి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయలేదు. అతి కొద్ది మంది ఆయన మీద నమ్మకంతో ఇప్పుడు మళ్ళీ ఎంత కొంత ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ యొక్క 2వ దశ పూలింగ్ అని రకరకాల పర్మిషన్లు ఇవ్వని మళ్ళీ కూడా వ్యాపారస్తులు కానీ, పెట్టుబడి పెట్టి పొలాలు కొన్నోళ్ళు కానీ, ఈ ఎన్ఆర్ఐలు కానీ, భూములు కొనుక్కున్నోళ్ళు కానీ, ఫ్లాట్లు కొనుక్కున్న మళ్ళీ అన్యాయం అయిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? 3 సార్లు అన్యాయం. ఇప్పుడు పరిస్థితి అమరావతి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? దారుణంగా ఉందండి. ఈ ఆదాయం కూడా ప్రభుత్వానికి అవసరం. ఇప్పుడు మీరు ఏదైతే హైదరాబాద్లో ఆల్రెడీ మనం లేఅవుట్ అప్లై చేస్తే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు పోనే మనం వెంచర్ వేసుకోవాలి. గవర్నమెంట్ డబ్బులు ఉంటే వేసిద్ది, వేయకపోతే ఆ రోడ్డు అంతే ఉంటుంది, మనం లేఅవుట్ వేసుకుంటే ఆ రోడ్డు వదిలిపెట్టాలి. డబ్బులు ఉన్నప్పుడు వేసి లేకపోతే వెంచర్ రోడ్ వేసుకుంటాడు, అది ఎప్పుడొకటి రోడ్డు అది ఎక్కడికి పోదు. అలానే మనకి ఏమేమి ఇప్పుడు కనీసం ఇప్పుడైనా సరే పోలింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని గ్రామాలు తీసుకొని
మ్యాక్సిమం తప్పని గ్రామాలు, మిగిలిన గ్రామాల్లో ఏ అవసరమో అంతవరకే పూలింగ్ చేసి ఒక చేసిన దాంట్లో కొంచెం ఎక్కువ చేసి అక్కడ ఇవ్వండి ప్లాట్లు. అంటే రెండో విడత భూసేకరణ అవసరమా? కంపల్సరీగా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు అనివార్యం. నాడు నేను చెప్పాను మీకు, పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 2014లో చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు భూసేకరణ కంపల్సరీగా మళ్ళీ విడత భూసేకరణ చేయాల్సిందే. ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు రెండో విడత ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ వేయాలంటే ఈ రోడ్డుకి భూమి కావాలి. ఈ భూమి కావాలంటే జస్ట్ 100 మీటర్స్లో ల్యాండ్ పూలింగ్ ఏరియా. అక్కడ గజం నీకు మొన్నటి వరకు 50, 60 వేలు, 40 వేలు, 30 వేలకి వెళ్ళింది. ఇప్పుడు తగ్గినప్పటికీ ఇప్పుడు అడిగే నాదుడు లేడు, ఇవాళ కొనే నాదుడు లేనప్పటికీ ఎంతో కొంత విలువ చెప్పుకుంటూ ఉంటారు. మరి వీరిని మనం అక్విజేషన్ ఏదో అంటే ఇవ్వరు కదా, భూములు రైతులు ఇవ్వరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ భూమిలో ఇన్నర్ రింగ్ రోడ్ వేయాలన్నా అభివృద్ధి రాజధానికి మరి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటేనే కదా, కొంచెం ఏదైనా భవిష్యత్తు రోడ్లు ఉంటేనే కదా. ఇప్పుడు మనం పాత నగరాలనే మనం ఇప్పుడు ఎంతో ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఇబ్బందులు చూస్తున్నాం. కానీ మరి అనుభవపూర్వక కొత్త రాజధానిలో కూడా మనం భవిష్యత్తును ఆలోచించి చేయాల్సిన నిర్మాణం ఉంది. మరి ఇన్నర్ రింగ్ రోడ్డు కావాల్సిందే. అది ఇన్నర్ రింగ్ రోడ్డుకి భూమి కావాల్సిందేనా, అవుటర్ రింగ్ రోడ్డు కావాల్సిందేనా? మరి కొండవీటి ఏదైతే వాగు ముంపుకి మీరు చూసినట్లయితే నాడు రూపకల్పన చేసిన ప్రణాళిక ప్రకారమే, 2014లో రూపకల్పన చేసినటువంటి ప్రణాళిక ప్రకారమే ఎత్తిపోతలు అక్కడ నీరుకొండ బాడవ పొలం ఏదైతే మునిగిపోద్దో, నీళ్ళు వస్తే బరదొస్తే నీరుకొండ పొలం, కంతేరు పొలం, మరి అదేవిధంగా తాటికొండ పొలం, అదేవిధంగా పెదపరిమి బాడవ, ఇవన్నీ కూడా మునిగిపోయే ఎల్లవ ప్రాంతాలు బాడవ పొలాలన్నీ కూడా రిజర్వాయర్ కట్టి దాదాపు 2-5 టీఎంసీలుగా నీళ్లు ఆపుతామన్నారు. అక్కడ ఆపి అక్కడైతే బొమ్మ పెట్టి ఒక వనంలా చేసి టూరిజంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అక్కడ ఈ ఫ్లడ్ ఆపితేనే అక్కడ చేస్తేనే మన రాజధాని క్యాపిటల్కి కూడా ఈ వరద ముప్పు కూడా ఉండదు. అది కంపల్సరీగా పూలింగ్ అవసరమే దానికి కూడా. అంటే ఎప్పుడన్నా వర్షం పడినప్పుడల్లా ఒక మీడియాలో వీడియోలు అయితే బయట ట్రోల్ అవుతూ ఉంటాయి, రాజధాని మునిగిపోయింది. నిజంగా రాజధాని వర్షం పడితే మునిగిపోయేంత పరిస్థితి ఉందంటారా? సముద్రం రాజధాని అసలు ఎక్కడా కూడా సముద్ర మట్టానికి అత్యధికంగా ఉండి ఎంత వర్షం కలిగినా కూడా అంగుళం కూడా రాని గ్రామాలు కూడా ఇప్పుడు పడుతున్న వర్షాలు 20 సెంటీమీటర్లు. నిన్న తెలంగాణలో మనం జిల్లా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. అది అవాస్తవం అండి, దుష్ప్రచారం. నీళ్ళు అనేది ప్రతి గ్రామంలో, అంటే మీరు ఏ ఊరైనా చూడండి, ఉత్తర పొలం, దక్షిణ పొలం, బాడవ అంటారు. ఎందుకు బాడవ అంటారంటే అక్కడ ఊరు నీరంతా పల్లానే చేరింది. ప్రతి గ్రామంలో నీరు పల్లానే చేరింది. అట్లానే రాజధాని 23 గ్రామాల్లో చాలా గ్రామాలు, నాకు తెలిసి 6-7 గ్రామాలు తప్ప అన్ని గ్రామాలకు కొంత వాటర్ వచ్చింది. మా ఊరు ఉంది చాలా మెరక, అమరావతి దగ్గర లింగాపురం, మా ఊరు కూడా వరద వచ్చింది. మా ఊరు కాదు, ఆ లైన్ ఎంత దూరం ఉందో ఆ వాగు పరివాహ ప్రాంతం అంతవరకు ఒక 10 ఎకరాలు అటు 10 ఎకరాలు మునుగుతానే ఉంటాయి. అంటే ఊరంతా మునిగిపోయే పరిస్థితి ఉందంటారా? లేదు, ఊరంతా ఎప్పుడు మునుగుతుంది. సోషల్ మీడియాలో కానీ దానివల్ల అమరావతి మునిగిపోయింది. దానివల్ల ఏంటంటేనండి, ఈ దుష్ప్రచారం వల్ల ఇప్పుడు అదంతా మునిగిపోతే అక్కడ అంతమంది పెద్ద రైతులు వాళ్ళు మీకు అద్భుతం చెబుతానండి. 2010 లోపులోనే మందడం, మల్కాపురం, అయితే లింగాయపాలెం, ఇంకా అనేక గ్రామాలు, తుళ్ళూరు యువతల ఇంకా కొంచెం, ఈ గ్రామాల్లో సామాన్యమైన రైతులు కూడా 10 ఎకరాలు కౌలు చేసేవాళ్ళకి సొంత పొలం ఉన్నాడు. లీస్ట్ 1 crore బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేదండి రైతులకి. 1 crore. మీరు మళ్ళీ మా అమరావతి సైడ్ ఇటు వస్తే, వైకుంఠపురం నుంచి ఇటు వస్తే ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు అప్పు ఉంటుంది. మేము మిర్చి, పత్తి వేస్తాం, అపరాలు కూడా గిట్టుబాటు కాకుండా అవి కూడా వదిలేయటం జరిగింది. రైతు పరిస్థితి దీన వ్యవస్థలో చేరింది. దేశం మొత్తం రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం. గిట్టుబాటు ధరే కాదు, అనేక సమస్యలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మీరు మనం వినుకొండ నుంచి దొనకొండ దాకా మొత్తం మనం చూస్తే రెడ్ సాయిల్ అంతా కూడా వసతి లేక, వాటర్ వసతి, నీళ్లు లేక, కనీసం ఆ సదుపాయం లేక ఎన్ని పంటలు పండించే సామర్థ్యం ఉన్న రైతులుండి కూడా అక్కడ మొత్తం బీడు భూములాగా వర్షాధారంతో, వర్షం కూడా పడదు అక్కడ సరిగ్గా. కనీసం 5,000 కౌలు ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ. ఎకరానికి 5,000 కౌలు ఇవ్వరు. నేను 25 ఎకరాలు భూమి కొన్నా 2014లో. 11 సంవత్సరాల తర్వాత అదే రేటు కమ్మించాను. అదే తెలంగాణలో నాతో పాటు నా గురువు గారు ఒక ఆయన తెలంగాణలో మహబూబ్నగర్లో కొంటే ఆయన 40 లక్షలు కమ్ముకున్నారు ఎకరం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇది. అక్కడున్న పరిస్థితి, పిల్లలు చాలామంది, ముఖ్యంగా నేను చూసింది అన్ని సామాజిక వర్గాలు చూశాను, కానీ సహజంగా మా సామాజిక వర్గం అంటే కొద్దిగా అందరూ ఆర్థికంగా బాగుంటారు. అంటే మేము కమ్మ సామాజిక వర్గం. అయితే
రైతు పిల్లలు నేను హోటల్లో స్టే చేస్తే కుర్రోడు సప్లై చేస్తున్నాడు. అమ్మా ఏ ఊరు ఏంటి అని అడిగితే నేను చదువుకుంటున్నానన్నా ఇట్లా జేకేసీ కాలేజీ అన్నాడు. ఇంకొకటి ఇంజనీరింగ్ అన్నాడు. ఏందిరా ఇక్కడ ఏంటంటే అన్న ఇది పార్ట్ టైం చేసుకొని ఈ డబ్బులతో చదువుకుంటున్నావు అన్న, హాస్టల్లో ఉంటున్నావు అన్న, నాకు చాలా ఎంత పొలం 10 ఎకరాల భూమి ఉందన్నారు, ఒకరు 6 ఎకరాలు అన్నారు. హోటల్లో పని చేస్తున్నారు అన్న, 30 మంది గ్రాండ్ వెంకటేష్లో పనిచేస్తున్నాం మా ఫ్రెండ్స్ అన్నారు. చాలా బాధైన విషయం. వాళ్ళకి న్యాయం జరగాల్సిన ఆ ప్రాంతం అంటే కులాలకి మతాలకు అతీతంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ ఈ ఏరియాలో వచ్చి పునర్నిర్మాణం చేశారు. ఆయన వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది, నిర్మాణ పనులు ఎలా సాగుతుంది? ఇప్పుడు ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం చేస్తున్నటువంటి అది అద్భుతమా మహాద్భుతమా నేను చెప్పలేను, కానీ ఎంతవరకు చేస్తుంది. ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నిధులు మనకి చాలా కావాలి. ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ ఒక నగరంలాగా ఏర్పడాలంటే అది సాధ్యమైన విషయం కాదు. ప్రభుత్వమే డెవలప్ చేయాలంటే అసలు సాధ్యమైన విషయం కాదు, అది అంత ఈజీ కాదు. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు కేంద్రం మద్దతు సపోర్ట్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. అది మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అందరూ చెప్తున్నారు. అన్ని కేంద్ర మంత్రులు కూడా ఏది కావాలంటే అది ఆ రాష్ట్రాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ లోకల్లో పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు బీజేపీని, అట్లానే ఎన్డీఏలో ఉన్నటువంటి అందరూ వాళ్ళు టీడీపీ సంబంధించినటువంటి కూడా సమిష్టి కృషిగా, అంటే ఒక్కొక్క పుల్లు అంటే మనం విరగొడతాం, చిన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఈజీ, ఒక కట్టగట్టి అలా అంటే నేనే అంటే మేమే వ్యక్తులు కాకుండా నేను అనే పదాన్ని మరిచి అందరిని భాగస్వామ్యం చేస్తే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా కానీ కూటమి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా పార్టీ రాజకీయ పార్టీలో టీం వర్క్ సక్సెస్ఫుల్. అంటే ఈ కూటమి ప్రభుత్వం కూటమి ఉన్నటువంటి నాయకులు 3 పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ కలిసి ఉన్నారా? ఇప్పుడు అంటే పై స్థాయిలో అంతా గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పని చేసినటువంటి అనేక మంది కార్యకర్తలు వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేసి చేశారు, కానీ ఆశించి కూడా కాదు. వారు కూడా కోరుకునేది ఏంటంటే కనీసం రెస్పెక్ట్, గౌరవం అలాంటివి కూడా చాలా దక్కని పరిస్థితి ఉంది. అలానే ఇప్పుడు మాకే ఉంది. అసలు సెకండ్ పూలింగ్, 2వ విడత పూలింగ్ మా పార్టీతో చర్చించలేదా మాకు తెలియదు. చెప్తేనే కదా పత్రికాముఖంగానో లేదా మీడియా సమూహంలో లేకపోతే అంతర్గత మీటింగ్లోనో ఎక్కడ చెప్తేనే కదా తెలిసి. కనీసం ఏపీ బీజేపీ శాఖ నుంచి ఎవరిని సంప్రదించడం కానీ అలాంటిది ఏమీ లేదు. అంటే సంప్రదించారో లేదో కూడా మాకు తెలియదు, మాకు సమాచారం లేదు. అంటే మా పార్టీ అన్నా మాకు చెప్పాలి, లేకపోతే మీడియాలో అన్నా రావాలి, ఏదన్నా జరగాలి. మాకు తెలిసి వాళ్ళ ప్రజాప్రతినిధులతో టీడీపీతో కూడా డిస్కషన్ చేశారని నేను 2వ విడత పోలింగ్ గురించి నేను అనుకోవట్లేదు. కానీ నారాయణ గారు అంటే మాత్రం అందరూ వ్యతిరేకిస్తున్నారు, అది తప్పు. ఎందుకు నారాయణ గారిని వ్యతిరేకిస్తారు? రాజు వదిలిపెట్టి మంత్రితో ఏం పనండి? రాజు కదా, ఏ తప్పు రాజు పంపిస్తేనే కదా మంత్రి వచ్చేది. అంటే రాజు గారిని అనకుండా మీరు కాపాడితే రేపొద్దున ఆయనకి మీరు అన్యాయం చేసినట్టు అవుతారు. వారు ఇంకొక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం మంచి ఆరోగ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారు ఆదేశాలు లేకుండా నారాయణ గారు వస్తారంటారా? అదే రారు కదా. మరి తెలియక వీళ్ళందరూ డైరెక్ట్గా నారాయణ గారిని విమర్శిస్తున్నారు. నా దృష్టిలో నారాయణ గారిని అంత విలన్గా చేయాల్సిన అవసరం లేదు. నారాయణ గారు వారు ఏదైనా చేస్తారు. 2014లో విధ్వంసం చేశారు, 2015లో అనేక మంది నష్టపోయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు పూర్తిగా కోడిని మనం ఈ కట్ చేసేటప్పుడు హలాలు చేసినప్పుడు అట్లా కోసి తోలు వట్టి వదిలిపెట్టి అట్లా పడేస్తారండి. అది కొట్టుకొని బ్లడ్ అంతా పోయిన తర్వాత మరణిస్తుంది. ఆ మరణించిన తర్వాత 15లో మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెడ కూడా ఎందుకు ఉండాలని కట్ చేశాడు. మొత్తం రియల్ ఎస్టేట్ అంతా వ్యాపారస్తులు, కొన్నోళ్ళు, పెట్టుబడి పెట్టినోళ్ళు, భూములు అమ్ముకొని తెచ్చుకొని పెట్టుకున్న వాళ్ళు అందరూ సర్వనాశనం అయిపోయారు. భూములు పూలింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా కనీసం లోన్ రాదు. ఏమండి, వ్యవసాయం చేసుకునేటప్పుడు వ్యవసాయం ఆదాయం వచ్చింది, మేము వ్యవసాయం చేస్తామంటే ఎవరిని అప్పిస్తారు, అంతే కదండి. బ్యాంకులో ఇస్తారు, పక్కన తెచ్చుకుంటారు, లాభం కూడా ఆ ప్రాంతాలంతా కూడా బాగా 2-3 పంటలు పండి విపరీతమైన డబ్బు ఉండేది. ఈరోజు వాళ్ళకి బ్యాంక్కి వెళ్తే ఇది పట్టా చల్లదు, రుణం లేదు. నిజంగా అగ్రికల్చర్ ల్యాండ్ కన్నా కమర్షియల్ ల్యాండ్కి ఎక్కువ లోన్ రావాలి. మరి అలాంటిది అసలు లోనే లేదు. ఇది ఎంత అన్యాయం అండి.
ఎంత అన్యాయం! అంటే దీని మీద ఎందుకు బీజేపీ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా రెండు పార్టీలు ఇంత సూక్ష్మ జ్ఞానంతో పనిచేసే వ్యవస్థ రావాలండి. ఇంత సూక్ష్మ జ్ఞానంతో పనిచేసే వ్యవస్థ రావాలి. అంటే ఈ ప్రభావం మీ పార్టీ మీద పడదు కదా. రైతుల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. రేపు ఇదే పరిస్థితి కొనసాగితే రేపు 29 ఎన్నికలు మన పార్టీ పరిస్థితి ఉండాలి కదా. అంటే ఈ పార్టీ నుంచి కూడా మా పార్టీ నుంచి కూడా ఇంకా ఇప్పుడు పెద్దగా గడిచింది 14 నెలలు. ఇప్పుడు మన ఎలక్షన్ అయిపోయి సంవత్సరం గడిచింది. పురంధేశ్వర్ గారు తర్వాత ఇప్పుడు మాధవ్ గారు వచ్చారు. మాధవ్ గారు ఒక మంచి స్వయం సేవకు, మంచి కార్యకర్త బీజేపీ. మరి అలాంటి వ్యక్తి చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఒక నమ్మకం ఉంది. మన ఒక సంఘ్ నుంచి వచ్చినటువంటి భావజాలం ఉన్నటువంటి కుటుంబ సభ్యుడిలాగా భావించి అందరూ కూడా వారి జిల్లాలు పర్యటన చేసినప్పుడు వారి మద్దతు భారీగా అన్ని జిల్లాల్లో సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. వారి నుంచి తప్పకుండా ఆశిస్తారు. వాళ్ళు సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజల తరఫున ఎన్డీఏలో ఉంటూ కూడా దాన్ని పోరాటం అనపోవచ్చు, కానీ శక్తివంతంగా పనిచేసి కార్యకర్తలకి ఏం కావాలి, రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రశ్నించాలి. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు ప్రధానం, ఆ తర్వాత ఉన్నటువంటి జాతీయ నాయకులు కొంతమంది, వీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటిని ఖండించాలి. ఫస్ట్ మనమే ఖండించాలి. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం ఇట్లా అట్లా అని పెద్ద ఖండిస్తున్నటువంటిది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజల కోసం ఖండిస్తున్నటువంటి లేదు. అంటే ఎలా ఉందంటే, వీరు సరిగ్గా పరిపాలన చేయకపోతే మాకు అధికారం వచ్చింది, వారు చేయకపోతే వీళ్ళకి వస్తుంది, ఇది వచ్చింది. అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రెండు ప్రాంతీయ పార్టీలు మేజర్గా ఉన్నాయి. మేము కూటమిలో ఉన్నప్పటికీ రెండు ప్రధానమైన పార్టీలు వారిని కాపాడుకుంటున్నారు అని కూడా అనిపిస్తుంది నాకైతే. అంటే రాబోయే 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు చేస్తుంటారా క్షమించకూడదు, రాష్ట్ర ప్రజలు కూడా క్షమించకూడదు. దానికై ఏమి జరుగుతుందో నాకు తెలియదు. ఈ రాష్ట్రంలో రాజధాని ప్రాంతాన్ని, ఈ జిల్లాని చేసిన అవహేళనకి ఈ ప్రాంత ప్రజలు పోరాడాలి. రాజధాని ప్రాంత ప్రజలు పోరాడారు, జిల్లా అంతా పోరాడాలి, రెండు జిల్లాలు పోరాడాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలు కూడా రాజధాని క్యాపిటల్ గురించి ఆలోచించాలి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయానికి ఈ ప్రాంత ప్రజలు పార్టీలకు అతీతంగా అతన్ని రానియకూడదు, ఈ జిల్లాల్లో రానియకూడదు. ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పు ఈ ప్రాంత ప్రజలకి. దేనికి క్షమాపణ చెప్పాలి? జగన్ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానులు అన్నావు. 3 రాజధానులు అన్నప్పుడు ఇక్కడ భూములు పూలింగ్ ఇచ్చిన ప్రజలు కూడా నువ్వు ఓటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించిన కూటమి ఓటర్సే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన 40% మంది ఓటు బ్యాంకులు కూడా చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత, పరిపాలించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిదే, దేశంలో నరేంద్ర మోడీ గారిదే. వారందరికీ కూడా పథకాలు రావాలి, వారందరూ మన బిడ్డలా చూడాలి, వారందరూ కూడా సమానంగా చూడాలి, సమభావంతో. అలా చూస్తున్నారంటారా ఈ పార్టీలు? తప్పకుండా చూడాలంటున్నా నేను. చూస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాం, చూడకపోతే మనం కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ 5 సంవత్సరాల పాటు కూటమి ఇలాగే కలిసి ఉంటుంది అంటారా? తప్పకుండా కలిసి ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే పార్టీలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు, బయట పక్క చూపులు చూసే పరిస్థితి ఉంది. అంటే మేము కష్టపడ్డాము, పార్టీ కనీసం మమ్మల్ని గుర్తింపు లేదు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాము, పార్టీ మాకు ఏది న్యాయం చేయలేదు అనేది మీకు ఇంకొక విషయం. నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ రాష్ట్రంలో చాలా మంది రాజకీయ కుటుంబాలకి, అంటే చెప్పాలంటే యువకులు రాజకీయాల్లో రావాలి, ప్రోత్సహించాలి, అదేం లేదు. అలాంటి ప్రోత్సాహం ఏ రాజకీయ పార్టీ నాకు కనిపించలేదు, మాటల్లో తప్ప చేతల్లో లేదు. అందుకని ఎవరు కూడా రావట్లేదు. వచ్చిన కొద్ది మంది కూడా చాలా మాకు అవకాశాలు వస్తాయని మాకు నమ్మకం సన్నగిలిపోయింది యువతకి. అంటే చాలా మంది తెలివిగా రాకపోతుంటే, నేను బాగా సెటిల్ అయ్యావు రారా రాజకీయాల్లో, కానీ ఫ్రెండ్స్ని వాళ్ళని అడుగుతుంటే చీచి అది అంతా అని అంటుంటే నేను అర్థం కాలేదు. కానీ వాళ్ళు చేసుకున్న హాయిగా వాళ్ళ వృత్తుల్లో సంపాదించుకొని హ్యాపీగా ఉన్నారు, బిజినెస్లో కానీ, వ్యాపారాల్లో కానీ, జాబ్లో కానీ, వారి రంగాల్లో. రాజకీయాల్లో రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఆర్థిక బలం, అంగబలం, అర్థబలం లేకుండా వాళ్ళ వారసులు తప్ప ఇవాళ ఏ రాజకీయ పార్టీలో కూడా ఏదో మేము కూడా ఇస్తున్నామని ఒకళ్ళిద్దరిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, బూతులు తిట్టిన వాళ్ళని, తొడలు కొట్టిన వాడిని, వాళ్ళని సాటిస్ఫై చేసిన వాళ్ళు, ఆ నాయకుల్ని వాళ్ళని తీసుకొచ్చి అందలం ఎక్కియటం కాకుండా ఇస్తున్నారు తప్ప ఒక సమర్థవంతమైన యువకుల్ని రాజకీయాల్లో వచ్చి నాలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి పనిచేద్దామన్న సహాయ సహకారాలు లేవు.
అంటే మీరు గత 5 ఏళ్ళు పాటు మేము మాకు ఎమ్మెల్యే గత అవుతాం, ఐదేళ్ళ- ఒక ప్రజాప్రతినిధి అవుతామనే నమ్మకం నాకైతే లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏ పార్టీలో లేదు, యువత అసలు ప్రోత్సాహం కానీ ఏదైనా అవకాశాలు ఏమి లేవు. నాకైతే ఈ ఏదైనా ప్రక్షాళన జరిగి అద్భుతం జరిగితే తప్ప నేను ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల తరపున సేవ చేద్దామనే ఆలోచన అవకాశం వస్తుందని నేను అనుకోవట్లేదు. ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీలో వస్తుందని నేను అనుకోవట్లేదు. మరి ఈవెన్ నేను పనిచేసే భారతీయ జనతా పార్టీలో కూడా కష్టమేనేమో అని మరి బీజేపీ పార్టీ ఉన్నా మీ పరిస్థితి ఏంటి? ఉన్నాను సార్. వచ్చాం 12 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి ఎలా మొట్టమొదటి వచ్చారు మీరు రాజకీయాలకు ఎలా వచ్చారు మీ ప్రస్తావన నేను 2013లో రాజకీయాల్లో వద్దాం నిర్ణయించుకున్నామండి. అయితే అక్కడ స్థానికంగా జరుగుతున్నప్పుడు ఎలక్షన్లో 2013లో మాకు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మాకు సరిగ్గా ఏదో సపోర్ట్ చేయట్లేదని నేను ఇంకొక ఆయనకి సపోర్ట్ చేసే వరకు అంతే. నేనేమి పార్టీలో జాయిన్ అవ్వలేదు. సరే ఆ తర్వాత నేను రాజకీయాల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని జాయిన్ అవుదాం అనిపించింది. వ్యాపారం చేసుకుంటా ఉన్నాను అనిపించి 2013లో బీజేపీలో జాయిన్ అవుదాం. అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వలేదు, కానీ నరేంద్ర మోడీ గారికి ఆకర్షితులైంది. నాడు అసలు మీడియాలో కానీ లేకపోతే ఆయన గురించి తెలిసి కానీ గుజరాత్లో వారు అధికారాన్ని వరుసగా 3 సార్లు చేయటం కానీ, అదేవిధంగా నేను ఒక సైన్స్ ఒక ఆర్ఎస్ఎస్ని చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ దానికి వెళ్ళేవాడిని. ఇట్లానే మన ఫ్రెండ్స్ మిత్రులందరూ ఏబీపీలు ఎక్కువ ఉండేవాడు, వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండటం వల్ల నాకు బీజేపీ బెస్ట్ అనిపించి నేను భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా వెళ్ళాలి అని కింద నుంచి పనిచేయాలని మండలంలో మొదలై అక్కడి నుంచి జిల్లా ఆఫీస్కి వచ్చి ఆ మండలంలో పార్టీ ఆఫీస్ పెట్టి దాని ఫర్నిచర్ అంతా కొని దానికి ఒక వ్యవస్థలాగా తయారు చేసి గుంటూరు జిల్లాకు వచ్చి అక్కడ కార్యకర్తగా జయకు 6 నెలలు 7 నెలలు పనిచేసి ఆ తర్వాత యువమోర్చా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా పనిచేసి మళ్ళీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్రంలోనే యువమోర్చా అధ్యక్షుడిగా మా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా సమర్థవంతంగా పనిచేసి అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి బీజేపీ కమిటీలు వేయించట కూడా యువమోర్చా కమిటీ వేశాను. కమిటీ వేసి అశోక్ అంటే బీజేపీ అంటే అశోక్ నాడు కూటమిలోనే మేము పొత్తులో ఉండగానే సదావతి సత్రం భూములు అమరావతి ఇష్యూ వస్తే సమర్థవంతంగా దేశం కోసం ధర్మం కోసం మన బీజేపీ కార్యకర్త పొత్తులో ఉన్నా సరే నేను మాట్లాడాలి అని నాకు అనేక బెదిరింపులు లేదా హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా నేను దేవాదాయ మంత్రిగా నాడు మా మాణిక్యాలరావు గారు పైడి మాణిక్యాలరావు గారు ఉన్నప్పటికీ కూడా నేను సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోవడం జరిగింది. దాన్ని చాలా వాటికి దాన్ని తీసుకెళ్ళడం జరిగింది, పోరాడాను. మరి దానివల్ల నా మీద చాలామంది కేసులు పెట్టారు అప్పుడు నాటి ప్రభుత్వంలో. అన్నీ కూడా లెక్క చేయకుండా మనం అప్పుడు యవ్వనంలో ఉన్నాం, ఇంకా సమర్థవంతంగా పనిచేసాం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మీ పరిస్థితి ఏంటి? మీ పార్టీలో మీ యొక్క పొజిషన్ ఏంటి? మేము నిజంగా కూటమి ప్రభుత్వంలో ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ రావాలని కానీ కూటమి ప్రభుత్వంలో మేము ఏమైనా పనులు చేయించుకోవాలని కానీ 1% కూడా లేదు. మా భారతీయ జనతా పార్టీని ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా బలపరుచుకోవాలి, పార్టీని అలా నేను ఎలా ఎదగాలి అనే క్రమంలో ఉంటే నాకు దానికి కూడా అవకాశం లేని పరిస్థితి కనపడుతుంది పార్టీలో కూడా. ఎందువల్ల అంటారు పార్టీలో పరిస్థితి రావడం? అదేమో నాకు అర్థం కావట్లేదండి. నేను ఆర్ఎస్ఎస్లో నేను కొంచెం క్రమశిక్షణగానే ఉంటాను. అనేక సందర్భాల్లో నేను ప్రూవ్ చేసుకున్నాను నేను చాలా ఆర్థికంగా కూడా నా కుటుంబం ఉంచుకోవాల్సిన దానికన్నా ఖర్చులు ఉంచుకోవాల్సిన దానికన్నా కూడా వదిలేసి నాకు పార్టీ పిచ్చి అలా బట్టి ఒక్కొక్క ప్రోగ్రాం అంటే ఒక ఎంతో ఉన్నోళ్ళు కూడా చేయరు. నా ఆర్థిక పరిస్థితి నేను నాకన్నా 100 రెట్లు ఎక్కువగా ఒక్కో ప్రోగ్రాం హైయెస్ట్ 20 లక్షలు 25 లక్షలు ఒక ప్రోగ్రాంకి పెట్టాను. అట్లా ఒక యువ సంఘర్షణ యాత్రని పిలుపునిస్తే తిరుపతి నుంచి విజయవాడ వరకు అసలు ఆశ్చర్యం అంటే చెప్పకూడదు. అది నేను సోలోగా చేశాను. అంటే ఆ పరిస్థితి వచ్చింది అక్కడ. అయితే గుర్తిస్తారు సమర్థత చూపిస్తాను, కానీ ఆ సమర్థతే శాపం అయిద్దని నేను అనుకోలేదు. కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇస్తుంది పార్టీ అని చెప్తారు, పదే ఏ పార్టీ అని చెప్పే మాట ఇది. అవన్నీ నాటి ఈక్వేషన్స్ చాలా, వాళ్ళకు కూడా కష్ట నష్టాలు ఉంటాయి. అనేక క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకోవాలి. అట్లానే నాకు గతంలో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ కొంచెం మన పక్కన సమర్థవంతంగా లేని మన పైన నాయకులు ఉన్నారనుకోండి, మన సమర్థవంతంగా కనిపించినా కూడా అవకాశాలు తగ్గిపోతాయి. అంటే మీకు పార్టీలో గాడ్ ఫాదర్ అంటూ లేరంటారు? అంటే గాడ్ ఫాదర్ ఉన్న వాళ్ళకి నేను వచ్చిన పార్టీలో ఎంత వాస్తవం అంటారు అది? నేను వచ్చిన పార్టీలోకి ఎందుకు వచ్చానంటే ఈ పార్టీలో అయితే గాడ్ ఫాదర్ అవసరం లేదని వచ్చాను. ఎందుకు? మన ఆర్ఎస్ఎస్లో కేశవరావు బలరాం హెడ్గే వారు ఆర్ఎస్ఎస్ని స్థాపించి వారు ఈ దేశం కోసం ధర్మం కోసం ఒక పునాది వేశారు, ఒక భవిష్యత్తు కోసం. ఆయన వ్యక్తి పూజ కాదు, మన గురువు అనేది వ్యక్తి కాదని భగవద్ధ్వజం కాషాయ జెండానే మనకి గురువు.
అని వ్యక్తి పూజ లేనటువంటి పార్టీ. అందుకనే నరేంద్ర మోడీ గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారు కానీ అనేక మంది, కొన్ని వేల మంది అయ్యారు మా పార్టీలో, భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీలో సామాన్యులకి అంత అవకాశం ఉండదని ఈ పార్టీని ఎంచుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో అమరావతి ఏమైనా అభివృద్ధి చెందుతుంటారు? ఒక ఆకారం ఏమైనా వస్తుందా ఈ కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో? తప్పకుండా వస్తుందండి. అంటే ప్రైవేట్ భాగస్వామ్యం అవసరం. అది ఎలా అంటే ఏ సింగపూరో అవి అవసరం లేదు సార్. ఇప్పుడు హైదరాబాద్ ప్రైవేట్ భాగస్వామ్యం తప్ప అవన్నీ ఏం డెవలప్ అయింది? మీరు పర్మిషన్లు ఇస్తే చక్కగా లేఅవుట్లే, మీరే గవర్నమెంటే 1,00,000 ఎకరాలు తీసుకొని వాళ్ళే లేఅవుట్ వేసి వాళ్ళే ప్లాట్లు వేస్తే ఇంక భవిష్యత్తులో వెంచర్ వేయాల్సిన అవసరం లేదు. ఎవడేసినా ఇంకోడు కొంటాడు, అక్కడే ఉంటాయి. అవే ఈ ఖర్చు అంతా పెట్టి అదే ఓపెన్ ప్లాట్, నువ్వు ఒక ప్లాన్ గీసి దీని ప్రకారం ప్లాన్ అంటే వాళ్ళే వేసేసుకుంటారు, డెవలప్ చేస్తారు కదా. తీసుకున్నవాడే తీసుకున్నారు, మిగతా అది ఏది అవసరం ఆ కొద్ది తీసుకొని అంతా వదిలేస్తే ఎయిర్పోర్ట్కి ఏదో అవసరం తీసుకోవాలి తప్పదు, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం తప్పదు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం తప్పదు. ఇంతవరకు తీసుకొని మిగతా భూములన్నింటినీ ఈ రాష్ట్రంలో ఈ రాజధాని నిర్మాణానికి ఈ భూములు అమ్మే రాజధాని నిర్మాణం అంటే అది అన్యాయం అండి. అది జరగదు, డెవలప్ ఉండదు, జరగదు. నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులతో కానీ ప్రైవేట్ భాగస్వామ్యంతో మనం కేవలం రాజధాని క్యాపిటల్ గవర్నమెంట్ ఏం కట్టాలో అవి కట్టండి, అవి నిర్మాణం చేయండి. అంటే అమరావతి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కడుతున్నారు, 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కడుతున్నారు. అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చూసినట్టయితే 5,000 ఎకరాల్లో నిర్మాణం అయినవి కూడా ఇవాళ శంషాబాదు నిర్మాణం ఇవాళ ఇప్పుడు సరిపోదు. కానీ అసలు ఫ్లైట్లు చూస్తుంటే అది కూడా సరి ఎక్స్టెన్షన్ ప్రతిసారి చేస్తానే ఉన్నారు వెళ్ళినప్పుడల్లా, ప్రతి 3 years 4 yearsకి. కానీ అవసరం అయితే ఇప్పుడు క్యాపిటల్కి ఇప్పుడు మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇక్కడ ఏమి నిర్మాణం లేదు. ఎందుకు లేదు? వైజాగ్ తీసుకెళ్తున్నారు. ఈ క్యాపిటల్ ఎట్లా డెవలప్ అవుతుంది? అక్కడ విమానాశ్రయం అంటే అన్ని ఒకే చోట పెడతాను, మరి అదొక ఆరోపణ ఉంది కదా. అన్ని ప్రాజెక్టులు అమరావతిలో పెడితే లేదంటే క్యాపిటల్ కొంచెం డెవలప్ అవ్వాలంటే అంటే మొత్తం హైదరాబాద్ లాగా చేయనప్పటికీ కొంత అన్నీ కూడా రావాలి. రాకుండా కేవలం పరిపాలనా విభాగాలే ఉండి ఈ భూములన్నీ తీసుకొని ఏం పెట్టకపోతే అన్ని జిల్లాలు ఎక్కడెక్కడో పెడితే ఏది అసలు ఏమి ఇక్కడ పెట్టాల్సింది తీసుకెళ్ళి రాజధానిలో క్యాపిటల్స్లో ఉండాల్సింది కూడా తీసుకెళ్ళి అక్కడ ఇండస్ట్రీలు వస్తే పెడుతున్నారు, అవి ఓకే. ఇక్కడ ఏదైతే నిర్మాణం క్యాపిటల్కి సంబంధించి ఉండాలో అందుబాటులో అవన్నీ ఇక్కడ పెట్టకుండా ఎక్కడెక్కడో పెడితే అసలు ఈ క్యాపిటల్ ఎలా అభివృద్ధి చెందిద్ది, ఎలా ట్యాక్స్లు వస్తాయి, ఎలా ఆదాయం వచ్చింది? హైదరాబాద్ ఆదాయంతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది, ఇది వాస్తవం. ఈరోజు తెలంగాణలో అసలు ప్రజలు అందరూ హ్యాపీగా ఉన్నారని అక్కడ రెవెన్యూ వస్తుందని కేవలం హైదరాబాద్. ఇప్పుడు మనకు ఆదాయం ఏముంది? ఆదాయం బాబు గారు వచ్చినా పెంచుతారు, చంద్రబాబు నాయుడు గారు అనే అది ఆయన వ్యక్తి, ఆయన ఏం చేసినా సంపద సృష్టిస్తాను చంద్రబాబు. అదే ఎంత కష్టపడినా ఎంత సృష్టించగలరు? హైదరాబాద్ లాగా నిర్మాణం ఇట్లా చేసి అలీబాబా మంత్రం వేస్తే అవ్వదు కదా సార్. ఎంత ఆయనైనా అవ్వదు. ఒక మెట్టు ఎక్కాల్సింది హైదరాబాద్ ఒక రోజులో గడిచిందా, ఒక సంవత్సరంలో గడిచిందా? ఒక సంవత్సరం డెవలప్ అవ్వలేదు కదా సార్. టైం కావాలి. మనకి అధికారం ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలు, అందులో 1.5 సంవత్సరం అయిపోయింది. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 3.5 సంవత్సరాల్లో మనం ఏం చేయగలం? మన శక్తి సామర్థ్యాలు ఏంది? మనం ప్రజల యొక్క అభిమానాన్ని ఏ విధంగా అంత విధ్వంసం చేసినటువంటి రాష్ట్రాన్ని గాలి కొదిలేసినటువంటి కేవలం తన కుటుంబ లాభాపేక్ష తీసుకొని అవినీతి చేసి లిక్కరు అన్నీ భ్రష్టు పట్టించినటువంటి నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వేశారు ఈ రాష్ట్ర ప్రజలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పని చేయాలి. అలా విధ్వంసం సృష్టించిన ఆయనకే అన్ని ఓట్లు వేశారంటే మరి రాష్ట్రం మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. సార్, మరలా ప్రభుత్వం ఒకవేళ మారితే అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని అనేది ఇక్కడ అమరావతిలో ఉంటుంది. అమరావతిని ఇంకా ముట్టుకుంటాడని జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకోవట్లా. ఏదో ఒక రోజు వారు తప్పు తెలుసుకొని మరి సిగ్గుపడుతున్నారో, లేకపోతే అహంభావంగా ఫీల్ అవుతున్నారో, లేకపోతే నేనేంది అనుకుంటున్నాడో, రాజు అయినా క్షమాపణ చెప్పాల్సిందే ప్రజలకి. తప్పు కాదు, క్షమాపణ చేసి ప్రజలు శాంతిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిందంటే ఈ ప్రాంత ప్రజలకి క్షమాపణ తెలియజేయాలి, కనీసం సానుభూతి తెలియజేయాలి. లేదా ఏ పరిస్థితిలో నువ్వు ఆ రోజు అలా చేయాల్సి వచ్చిందో. కానీ 3 రాజధానులు అన్నారాక ఒక్క చాటైనా నిర్మాణం చేసావా? ఒక్క చాటైనా ఏమన్నా నువ్వు పనిచేసావా? ఎలాంటి పరిస్థితులు ఏర్పడినాయి అంటే క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏందని క్వశ్చన్ అడిగితే అది ఒక జోక్ అయిపోయింది సమాజం. దానికి నువ్వు ఆన్సర్ చేయాలి కదా. నువ్వు 3 సంవత్సరాల తర్వాత జిల్లాలు చేసావు. అసలు ఏంది అసలు సరిగ్గా అది సక్రమంగా లేదు, అనాలోచితంగా చేశారండి. వారు ఏంటంటే వారు మారాలి. ఎందుకంటే ప్రశ్నించాలి. వారు ఎన్డీఏ కూడా పనిచేస్తుంది ఇక్కడ,
నువ్వేమన్నా ఉంటే ప్రజల తరపున అసెంబ్లీకి రావాలి. నీకు 40% ఓట్లు వేసిన వాళ్ళు అవమానిస్తున్నట్టు. 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. 11 మంది ఎమ్మెల్యేలు ఇవాళ మేము అధికారంలో ఉండి మేమే ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. మా కూటమి ప్రభుత్వాన్ని మేమే ప్రశ్నించుకోవాల్సి వచ్చింది. అధికార పాత్ర ప్రతిపక్ష పాత్ర మేమే పోషించాల్సి వస్తుంది పరిస్థితి. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పోరాడిన వాళ్ళే ఇలా నారా లోకేష్ గారు అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. యువనాయకుడు మాకు కూడా అపోహలు కలిగినాయి అప్పట్లో ఆ టైంలో. మరి వారిని మేము 2 సార్లు గెలవడం జరిగింది. కొంత నేను చాలా వాటికి అభిప్రాయం మార్చుకున్నా. వారు మహాటీవీ వంశీ గారు చెప్పారు, ఇట్లా మంచి నాయకుడు అవుతాడు అతను. నేనేం పొగడతానని చెప్పట్లా, అసలు నేను పొగడను. స్క్రాబ్ అంటే స్క్రాబ్ అని చెప్తా అని చెప్పి చాలా లీడర్ అవుతాడంటే అప్పుడు పాదయాత్ర స్టార్ట్ అవ్వాలి, యువగళం స్టార్ట్ అవ్వాలి. యువగళం స్టార్ట్ అవ్వకముందు చెప్పా. ఆయన నా గురించి తెలుసుకోవడానికో ఏమో నా మనసులో ఏముందని పూర్తిగా లేదు బాబు గారు మాకు ఇంపార్టెంట్, అది లోకేష్ ఎట్లా లీడర్ అవుతాడు చెప్పాను అన్న. ప్రజలు కోరుకుంటున్నారు ఈ టైంలో. బాబు గారు ఇప్పుడు పాదయాత్ర చేయలేరు. ప్రజల తరపున గళం వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎవరు, ఇప్పుడు మేము ఒకప్పుడు ఎవరో ఆయన రావాలి ఈయన రావాలి అనుకున్నారు, వాళ్ళు ఎవరు వచ్చే పరిస్థితులు లేరు. ప్రజల తరపున ఎవరు నడిచినోడే హీరో. ఆయన వచ్చాడు, యువగళం నేనున్నాను, ప్రజలకు ఒక హామీ నేనున్నాను, అన్నీ విన్నాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు, ధైర్యంగా మరి సక్సెస్ఫుల్గా యువగళం సక్సెస్ అయింది. యువగళానికి ముందే ఉన్న లోకేష్ గారు యువగళం తర్వాత ఎలా ఉన్నారు? అసలు విమర్శించిన ప్రత్యర్థులు సైతం సమర్థించే పరిస్థితికి ఈరోజు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా వైసీపీ అన్నట్టు రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించే శక్తి సామర్థ్యాలు నాడు అన్న నందమూరి తారక రామారావు గారికి అంటే నిజంగా అంటే దుష్ట శిష్ట రక్షణ అలా చేయాలంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఆ శక్తి సామర్థ్యాలు అనుకుని ఆ తర్వాత అంత శక్తి సామర్థ్యాలు వీరికి లేవు, చేయరు వీళ్ళు. ఆ పరిస్థితి వీరెవరిని ఇబ్బంది పెట్టినా కాదు. రాజశేఖర రెడ్డి గారు అంటే వాళ్ళు అనేక మర్డర్లో అనేక చేశారు, వీరి మీద నిందలేయటం తప్పితే వీళ్ళకి అసలు ఆ నేచర్ కాదండి ఆ కుటుంబానికి. ఇంకా నేను మంచి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారి గురించి చూస్తున్నామేనండి. లీడర్ ఏదన్నా అన్న పరిటాల రవిని తయారు చేయాలన్నా, కరణం బలరావు ఎరిగాలన్నా, కోడెల శివప్రసాద్ గారు పులయ్యాడన్నా, అనేక మంది నాయకులు రాష్ట్రంలో ఇంకా నేను చెప్పాలంటే అలాంటి వాళ్ళు తయారు చేశాడు ఆయన. ఫ్యాక్టరీ అలాంటి నాయకులను చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు. వారు సమాజంలో మార్పు రావాలి, ఈ ఫ్యాక్షనిజం ఉండకూడదు. ఆయన కత్తికి కత్తి, పెన్నుకు పెన్ను, తెలివికి తెలివి, సమర్థవంతంగా వారు ఒకటి కొడితే 2 కొట్టాలనే సిద్ధాంతం అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉండి ఇందిరాగాంధీని ఆ రోజు పార్టీ పెట్టి 8 నెలల్లో చేశారంటే వారి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంత శక్తి సామర్థ్యాల తర్వాత ఇప్పుడు వారి మీద అన్ని నిందలే తప్ప అలాంటి పనులు. నాకు వస్తుంది అనేది రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా రాజ్యాంగం? అసలు రెడ్ బుక్ పరిపాలన చేసే సైకాలజీ వాళ్ళకి లేదండి సార్. ఎందుకని రెడ్ బుక్ అనేది వీళ్ళు హైలైట్ చేసుకోవటే ప్రతిపక్షం వాళ్ళు. ఆయన ఏంది, ఎవరైతే ఇక్కడ నాకు అన్యాయం జరిగింది బాబు అంటే పోయి ఆయన ప్రతి ఒక్కళ్ళు బాధల్లో ఉన్నాడు. నాలాంటి వాళ్ళు కూడా, నాకు కూడా అనేక బాధలు నేను రాయించుకోవాలా, నాకు కూడా అనేక బాధలు జరిగినాయి, పోయి అక్కడ రాయించుకున్నారు, ఇదిగో నాకు ఇబ్బంది అని. ఆయన ఏమన్నా అంటే నేను అన్ని రెడ్ బుక్లో రాసుకుంటున్నాను. రెడ్ అంటే ఏంటంటే ఏదైతే అన్యాయం చేశారనే దానికి రెడ్ ప్రత్యేకంగా ఉంటుందని రెడ్ అని పెట్టారు. ఆ సమస్యలు రాస్తున్నారు, వాళ్ళు సంస్కరిస్తా అన్నారు. ఆ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అయితే అర్థంగా సత్తున్నారు కార్యకర్తలు. సమయం ఇవ్వాలి. లోకేష్ బాబు గారు కూడా రెడ్ బుక్ అంటాం కాదు, ముందు కార్యకర్తలు అందరికీ కూడా సమయం ఇవ్వాలి. పరిపాలన నెట్ లైన్ నడిచిద్ది. మనం లేకుండానే ఇన్ని సంవత్సరాలు నడుస్తూ వచ్చింది. పరిపాలన అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా ప్రజలను కలిసామో అంతకన్నా ఎక్కువ కలవాలి అధికారంలో ఉన్నప్పుడు. ప్రజలకు అంత ఎక్కువ దగ్గరలో ఉండాలి అధికారం ఉన్నప్పుడు. వాళ్ళే నాయకులు, వాళ్ళే తేజోభరితంగా వెలుగుతారు. మళ్ళీ ఒకసారి కూడా ఓటమి లేకుండా గెలవాలంటే ఇప్పుడు మనం లోపిస్తుంది ఏంటంటే ఇప్పుడు గుజరాత్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో మనం ఓటమి లేకుండా పోతున్నాం. అలాంటి నాయకత్వాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రం రాజధాని అమరావతి నిర్మాణం జరగాలంటే ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరిగేది కాదు. కనీసం 10-15 సంవత్సరాలన్నా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే మంచిది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటే జనాన్ని కలవాలి. ఇదైతే పెద్ద కూటమిలో నాకు తెలిసినంత వరకు కలవాలి, సమస్యలు తెలుసుకోవాలి. ముందు అసలు వాళ్ళు ఏం ఆశించట్లేదు, కొంచెం పిలిచి మాట్లాడి కొంత అభిప్రాయ సేకరణ, పెద్దలైతే అభిప్రాయ సేకరణ,
కార్యకర్తల కష్టాలు కన్నీళ్లు విన్నా సంతోషపడే వాళ్ళు ఉన్నారు ఇవాళ. అంటే 29 ఎన్నికల్లో ప్రభుత్వం మారే అవకాశం ఉంటుందంటారు ఆంధ్రప్రదేశ్లో? అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక్కసారి కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, వచ్చేది మనమేం చెప్పంటారు, వడ్డీతో సహా చెల్లిస్తాం. వారు అంటూ నా తప్పులేదు, వడ్డీతో సహా చెల్లిస్తాం అంటే వారి ఆశ ఏంటంటే నేనేమి అసెంబ్లీకి వెళ్ళను, ప్రజల తరపున పోరాడను. అర్థమైందండి మీకు? నేనేం చేయను. తెలుగుదేశం పార్టీ మీదో కూటమి ప్రభుత్వం మీదో వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా నాకేస్తారని నమ్మకం వారికి ఉంది. ఈ రాష్ట్రంలో పరిస్థితులు కులాల ఆధారంగా ఈ విధంగా తయారై రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు లేరు. మారే పరిస్థితి ఉంటుందా? గవర్నమెంట్ మారే పరిస్థితి ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ లిక్కర్ కేసులో ఏమవుతాయో ఏందో మనకు తెలియని విషయాలు. చట్ట ప్రకారం లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? తప్పు చేసుంటే అవుతారండి, తప్పు చేసుంటే శిక్ష పడుతుంది. కానీ ఏదైనా మనం తప్పు చేయకుండా అంటే బిగ్ బాస్ అరెస్ట్ అని చెప్పి కథనాలు వస్తున్నాయి కదా, మరి కథనాలు అంటే ఏమైనా వేస్తారు. ఇలా కథనాలు ఏమైనా వేస్తున్నారు. ఏదో ఇవాళ వచ్చిన తర్వాత సత్యహరిచంద్ర చేత కూడా ఏదో స్పీచ్ ఏదైనా జరుగుతున్నాయి. అవన్నీ మనం తీసుకోలేం కానీ సార్. అయితే తప్పు కొంచెం పాలసీలో తప్పు ఉంది సార్. అది కరప్షన్ ఎవరికి చేరింది? జగన్మోహన్ రెడ్డి గారే చేశారా, మిథున్ రెడ్డి గారు చేశారా, అందరు కలిసి పంచుకున్నారా, టీం అయ్యారా? కరప్షన్ అయితే జరిగింది. అవి ఎంతవరకు ప్రూవ్ అవుతాయి? ఆధారాలు అసలు గడిచిన 10 సంవత్సరాల క్రితం దాదాపు 2000 కేసులు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత 2008 6 తర్వాత 8లో పెట్టిన కేసులు ఇంతవరకు పెండింగ్ అలా ఉంటే ఇప్పుడు ఒకవేళ ఫైల్ అయినా అవి మళ్ళీ ఎప్పుడు వచ్చేది? ప్రజాస్వామ్యంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ హిస్టరీ నిజంగా చూస్తుంటే తల్లి అంటే ఛత్రపతి శివాజీ గారు ప్రతి స్త్రీని కూడా తన తల్లిలాగా భావించేటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉన్న సంస్కృతి. అలాంటిది ఆమె నా తల్లిగా భావించి ఆమె పడే కష్టం, నా తండ్రిని ఎవరు చంపారు అంటే ఆమెనే ముద్దాయి అంటున్నారు. మరి ఆమె చంపిందని కూడా అంత నిందలేసి అనేక రకంగా కనపడుతుంది. పులివెందుల్లో ఏ అంగళ్ళు అడిగినా, కడప జిల్లాలో ఏ అంగళ్ళు అడిగినా రాష్ట్రం మొత్తం అది ఎవరు చంపారు అని తెలుసు. కానీ ఏమి ప్రజాస్వామ్యం నాకు అర్థం కావట్లేదు. కానీ అగమ్య గోచరంగా ఉంది, దానికి అసలు కంక్లూజన్ లేదు. సార్ ఫైనల్గా చెప్పండి, రాహుల్ గాంధీ గారు మన ఈ మధ్య కొత్త ఒక నినాదం తీసుకున్నారు. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓట్ చోరీ అని చెప్పి క్యాంపెయిన్ చేస్తున్నారు. వారు దేశంలో బీజేపీ కూడా ప్రత్యామ్నాయం, దేశానికి మంచిది. వారు కూడా నరేంద్ర మోడీ గారు పరిపాలన ఏదైనా నచ్చక లోపాలంటే వారు దేశం కోసం నిజంగా పనిచేసే పార్టీ అయితే, ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశం మీద ప్రేమ ఉన్నట్టయితే నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, బీజేపీ పాలిత ప్రాంతాలు కానీ, బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీలు వేరే ఏదైనా కానీ ఆ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో సంభవిస్తున్నటువంటి ప్రజల తరపున నువ్వు పోరాటం చేయాలి. వారు చేస్తున్న తప్పుల్ని, ఓట్ చోరీ, ఈవీఎం ఇవన్నీ కూడా ఉంటే అసలు మొత్తం అంటే ఓట్ చోరీకి సంబంధించిన డేటా పూర్తి ఆధారం నా దగ్గర ఉందని చెప్పి ఆయన పదే డిస్ప్లేలో వేసి చూపిస్తున్నారు. ఆయన ఏమండి ఇవాళ అసలు సోషల్ మీడియాలో అసలు ఏమీ లేని కూడా ఎక్కడో జరుగుతున్నటువంటి ఒక వీడియోని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిందని ఒక మ్యాటర్ పెట్టి రకరకాలుగా పెడుతున్నారు. అవి అసలు నిజంగా ఈవీఎం డూప్లికేట్ ఈవీఎంలో ఎయ్యో పెట్టి ఒక నిరాధారమైనటువంటి పెట్టి ఒక బద్నాం చేయాలి. నిజంగా అలా అయితే అతను పోటీ చేయడు కదా. నిజంగా బీజేపీ అలా చేస్తుందంటే ఇంకా ఆయన అధికారంలో రాడు, హాయిగా ఇంట్లో ఉంటాడు కదా. మరి ఎందుకు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వచ్చారు? నిజంగా ఈవీఎంలు ఉంటే బండి సంజయ్ గారు ఎంత శక్తి సామర్థ్యాలతో అక్కడ పనిచేశారు. మరి అట్లాగే మరి కిషన్ రెడ్డి గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మరి అధికారంలోకి తీసుకొచ్చేవాళ్ళు కదా బీజేపీని. కొంచెం ఆల్రెడీ ఓట్ బ్యాంక్ బాగా వచ్చింది కదా, మీ ఎంపీలు కూడా గెలిచారు కదా. మరి అక్కడ చక్కగా అదేదో ఆయన చెప్పిన ఈవీఎంలు పెట్టినట్టు చక్కగా కనీసం లేకపోతే ఇంకొక స్థానాలన్నా పెంచుకునే వాళ్ళం కదా అలాంటి పరిస్థితులు ఉంటే. ఇవన్నీ అవాస్తవాలండి. వారు ఏం చేయాలంటే వారు నిజంగా దాదాపుగా ఇది 3వసారి అంటే పూర్తిగా 15 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు వారు అధికారం కోల్పోయి 15 ఏళ్ళు అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఈ 3.5 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయితే 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల్లో ప్రజలు నరేంద్ర మోడీ గారిని, బీజేపీని మెజారిటీ పీపుల్ ఆశీర్వదించబట్టి వారు ప్రధానమంత్రి కొనసాగుతున్నారు. మరి మీరు ఇంత చరిత్ర కలిగి మీరు ఎందుకు ప్రతిపక్షంగా కూడా లేరు? కనీసం ప్రతిపక్షంగా కూడా మీరు ముందు సరైన ప్రతిపక్షంగా బలపడి నిస్వార్థంగా దేశం కోసం, ధర్మం కోసం కొన్ని లోపాలు ఇంత వ్యవస్థలో నరేంద్ర మోడీ గారు చేసినా, నేను చేసినా, దేవుడు చేసినా కొన్ని లోపాలు ఉంటాయి. శ్రీకృష్ణ వాసుదేవుడికి శపించబడ్డాడు. వాటిని సూక్ష్మజ్ఞానంతో నువ్వు వాటన్నిటిని చక్కగా వాటన్నిటిని సమర్థవంతంగా పీడిత బాధిత ప్రజల తరపున నిలబడి
నువ్వు ఫైట్ చేసి నువ్వు ప్రధానమంత్రి అవ్వాలంటే అవ్వు, తప్పు లేదు. దేశంలో ఒకటే అధికారంలో లేకపోతే రాష్ట్రంలో ఉండడం కన్నా కూడా మంచి ప్రభుత్వాలు మారుతున్నా కూడా మంచిదే. మార్పు అనేది అనివార్యం, ఎప్పటికైనా జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది దేశంలో అసలు ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించలేదేమో, ఇంకొక ఏదైనా ప్రతిపక్ష పార్టీ వస్తే బాగుండు అనిపిస్తుంది. కాంగ్రెస్ లేదు. సార్ ఇప్పుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. గుంటూరు ఎలా డెవలప్ చేస్తున్నారు? ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలో నాకు గత 12 సంవత్సరాలుగా బాగా సాన్నిహిత్యం ఉంది. అయితే వారు గురించి నేను చెప్తే కావాలని చెప్పినట్టు కాదు, కానీ నేను అలా చెప్పను. అంటే మీ పార్లమెంట్ సభ్యులే కదా? మా పార్లమెంటు అయితే గుంటూరు పార్లమెంటు. అయితే పెమ్మసాని గారు ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక ఆణిముత్యం దొరికినట్టు వారి యొక్క కీర్తి ప్రతిష్టలో ఆయన ఒక భాగం అయ్యాడు. కూటమి అంటే దాన్ని ఏమంటారంటే ఒక రాజ్యానికి ఏదన్నా ఒక అలంకారం ఏదైతే అవుతుందో ఆయన అయ్యారు అది. ఎందుకంటే ఆయన విద్యార్థి దశ నుంచి చిన్న వయసు నుంచి మున్సిపల్ స్కూల్లో చదువుకొని మంచి స్థాయిలో విద్యని తెలుగు మీడియంలో చదువుకొని వారు 200-300 బిలో ర్యాంక్ ఎంసెట్లో కానీ ఆ తర్వాత పీజీలో కానీ చేసి అమెరికా వెళ్ళి నీట్లో కానీ వెళ్ళి వారు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా సమాజానికి ఏమైనా చేయాలని ఈ అమెరికా వచ్చిన వాళ్ళకి ఈ ఎగ్జామ్ మెటీరియల్ ఎంత ఇబ్బంది పడుతున్నారని సేవ, అంటే మిగతా వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడకూడదని ఆయన చేసింది. అదే ఒక బిజినెస్గా మరి ఆయనకి అక్కడ అమెరికాలో చాలా ఖర్చు అయింది. ఈయనేదో ఒక $100 పెడితే అది బాగా వాళ్ళు అని చెప్పి అది ఒక ఎగ్జామ్ అది ఒకటి స్థాపిస్తే ఆయన అది అంచెలంచెలుగా ఎదిగిపోయి ఆయన 1000 కోట్లకు అధిపతి. ఆయన సమాజానికి ఏమన్నా ఇవ్వాలని ఆయన బ్యాక్ టు సర్వీస్ కానీ వచ్చి వారు వ్యాపారంలో ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఎక్కడా కూడా వేరే ఏ అదర్ యాక్టివిటీస్లోకి వెళ్ళకుండా ఓన్లీ వర్క్ మైండ్ అంతా ఒక రియాలిటీలో ఒక సిన్సియర్ ఒక మనిషి ఎలా జీవన విధానం స్పష్టంగా ఉండాలో అలా జీవించిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన సరళి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం మార్పు వచ్చింది అనుకున్నాను. వారిలో నాకు మార్పు కనిపించలే. అధికారం వచ్చిన తర్వాత మార్పు లేదు, కానీ ఆయన ఇంకా ఏదో చేయాలి. నన్ను ప్రజలు ఎన్నుకున్నందుకు నేను ఈ గుంటూరుని నా శక్తి సామర్థ్యాలు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ నా జీవితంలో నేను ఏ విధంగా విద్యార్థి దశలో ఎట్లా పేరు తెచ్చుకున్నానో అట్లానే ఆయన ఏదైతే వ్యాపారంలో అన్నిట్లో ఎలా ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగారో నీతి నిజాయితీగా, అదేవిధంగా ఈ ఎంపీకి అంత అంటే దేశంలోనే మన సర్వే నరేంద్ర మోడీ గారు మన ఎన్డీఏ సర్వే జరిగితే దేశంలోనే సహాయ మంత్రుల్లో మరి అత్యున్నత ప్రతిభ కనిపించి బాగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఆయన ప్రథముడు అవుతారంటే ఫస్ట్ ఫ్రై వచ్చారంటే మరి వారు మామూలు విషయం కాదు. వారు ఒక ఆభరణం దాన్ని ఇందాకన్నా కదా ఒక ఆణిముత్యం అది ఎన్డీఏ కానీ ఇక్కడ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఉన్నారు కాబట్టి వారికి అది ఆయన యొక్క అది పనిచేస్తుంది. సార్ ఇప్పుడు గతంలో రాజ్యసభ సభ్యులుగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు సుజనా చౌదరి గారు. ఇప్పుడు విజయవాడ ఎమ్మెల్యేకి పనిచేస్తున్నారు. ఎలా ఉంది ఆయనకి ఎప్పటికప్పుడు చూస్తే? యాక్చువల్గా ఈ తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, క్రియాశీలకంగా బలోపేతానికి కొంత పనిచేసినటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు ఎక్కువ తెలుగుదేశం. అయితే వారు బీజేపీలో వచ్చారు. వారు బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఒక స్వయం సేవకుగా వారు టీడీపీ నుంచి వచ్చారు అని నేను వెళ్ళి కలిసింది లేదు. అయితే వేరే వాళ్ళు నన్ను అపాయింట్మెంట్ నేను ఎప్పుడూ వెళ్ళి కలవలేదు. నేను ఒక స్వయం సేవకు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాకు వ్యక్తులు ముఖ్యం కాదు, అది జీవిస్తున్న వ్యక్తి. ఇప్పుడు ఆయన కూడా బీజేపీలో వచ్చారు. అయితే నేను చాలా సంవత్సరాలు 1 సంవత్సరం కలవలేదు. బీజేపీ ఎమ్మెల్యే లేదు. తర్వాత నేను ఒకసారి నన్ను వేరే వాళ్ళు అపాయింట్మెంట్ కావాలంటే సీట్ కావాలంటే తీసుకెళ్తే ఆయన నాతో ఇచ్చిన రెస్పెక్ట్ అవి చూసి ఆ రోజు నుంచి నేను ఆయనతో కొనసాగుతున్నాను. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఆయన సంతృప్తి చెందేటట్టు పనిచేశాను. ఆయన 10 మందికి సుజనా చౌదరి గారు అశోక్ చాలా కష్టపడతాడు, బాగా పనిచేశాడు అని అందరికీ చెప్తుంటే నాకు చాలా ఆనందం, పనిచేసిన దానికన్నా కూడా ఎక్కువ చాలా ఆనందం ఉంది. అయితే వారు ఉండాల్సిన స్థాయిలో వారిని వాడుకోవాల్సిన స్థాయిలో బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వాడుకోవట్లేదు. రాజధాని కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి
మెజారిటీ పాత్ర పోషించిన కేంద్రం వ్యక్తి నుంచి ఫండ్స్ తీసుకురావడం. సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసంలో రాజధానిని కాపాడిన వ్యక్తి. ఆర్థికంగా అటు న్యాయ వ్యవస్థ అన్ని రకాలుగా వెన్నో దన్ను ఒక్క అంగుళం కూడా నేనుండగా కదపలేడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి, నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తి రాజధాని ప్రాంత ప్రజలకి. అలా ఉంటే ఆయనని అసలు ఒక ఎమ్మెల్యేగా నేను చూడలేకపోతున్నాను. ఇవాళ మీరు రాష్ట్రం నిస్వార్థంగా ఒక సర్వే చేస్తే ఏపీలో నెంబర్ 1 విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అని వస్తుంది. మరి ఓట్లు వేసినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటుందని కొంత ప్రచారం జరుగుతుంది. అది సుజనా చౌదరి గారు అంటేనే ఓ ప్రచారం చేసే పరిస్థితికి వచ్చేసారు. నిజంగా ఆయన నిత్యం అందుబాటులో ఉన్నాడు. ఆయన ఒక క్రియేటర్. నియోజకవర్గంలో 60 మంది ఎమ్మెల్యేలు ఉంచగల కెపాసిటీ ఉన్నాడు సుజనా చౌదరి గారు. ఇప్పుడు మీరు గ్రూప్లో ఉంటాను, నేను ఆశ్చర్యపోతాను. బిఫోర్ ఆఫ్టర్ ఒక కంప్లైంట్ పెడితే బిఫోర్ ఆఫ్టర్ విత్ ఇన్ డేస్ అవర్స్ అయితే అవర్స్లో కంప్లీట్ చేస్తున్నారు. మీకు అనుభవం ఉంది, మీరు మాకన్నా మీకు ఎక్కువ ప్రజల్లో మీరు మీడియా. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అంత ఖర్చు పెట్టినోళ్ళు కానీ సొంత ఫండ్స్ పెట్టేవాడు కానీ ఇప్పటికీ ఆయన ఫౌండేషన్ నుంచి కానీ సర్వీస్ చేస్తున్నారు. అసలు మెడికల్గా ఎంత సర్వీస్ చేస్తున్నారు, అసలు అలాంటి చరిత్ర విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మీరు ఇంతకుముందు ఏ ప్రజాప్రతినిధి అయినా అక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ నుంచి అయినా ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 20 కోట్ల రూపాయలు బహుమతి మా సుజనా చౌదరి గారి చేత ఇప్పిస్తారు. డెవలప్ చేశారంటే ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే తీసుకొస్తే ఇదే తరహాలో కన్ఫర్మ్ ఎవరైనా ఈ కాన్స్టిట్యున్సీకి ఇదిగో ఇట్లా చేశారండి ఎవరు లేరు. ఇలా ఈయన ఎందుకంటే ఈయన శక్తి సామర్థ్యాలు పెద్దవి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆయనని వాడుకోవాల్సిన స్థితిలో వాడుకోవట్లేదు కూటమి. ఆయన శక్తి సామర్థ్యాలను వాడుకోవట్లేదు. మాకు కూడా కొంచెం అలాంటి నాయకులు ఉంటే భారతీయ జనతా పార్టీని వారు బలోపేతం చేసే శక్తి సామర్థ్యాలు బలంగా ఉన్నాయి. వారి మాట మీద భారతీయ జనతా పార్టీలో వారు చెప్తే ఈ 2 రాష్ట్రాల్లో ఒక సునామీ సృష్టించగల వ్యక్తి. ఒక సిచ్యువేషన్ వస్తే, ఒక అవకాశం వస్తే ఆయన ఒక షేక్ చేయగలిగే కెపాసిటీ క్యాలిబర్ ఉన్న వ్యక్తి. కూటమిలోని 3 పార్టీలు ఉన్నారు, ప్రధానమైన 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు తీసుకున్నటువంటి పదవుల పంపకాల్లో ఎవరైతే కష్టపడిన ప్రతి వ్యక్తిని గుర్తిస్తుంది మా పార్టీ అని చెప్పి 3 పార్టీలు చెప్తారు. అంటే మా పార్టీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. అయితే మనకి ఇక్కడ ఉన్న శక్తి సామర్థ్యాలు ఎంత, మన ఓట్ బ్యాంక్ ఎంత, మనం ఎంత ఉన్నాం దాన్ని బట్టే ఉన్నారు. కానీ మా పార్టీ వాళ్ళు పాపం మా కార్యకర్తలు కొంతమంది అడుగుతుంటారు తెలియని వాళ్ళు, అరే మనకు అవి ఇవ్వర్రా మా నాయకులు, అరే మనకి ఇది ఇస్తారయ్యా, మనకి ఇది ఓ డైరెక్టర్ అని అట్లా మా వాళ్ళు సర్ది చెప్పుకుంటూ నేను చూస్తున్నాను. ఇస్తున్నారు మాకు కూడా, సంతృప్తిగా ఉన్నారు. సంతృప్తి అంటే ఎవరిని కూడా ఏ పార్టీ రాజకీయ పూర్తిగా సంతృప్తి చెంది లేదు. ఉండే అవకాశాలని ధర్మంగా చేయాలి తప్ప, దాన్ని సర్దాలి తప్ప అందరికీ అవకాశాలు అంటే రావు కదా సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మన అమరావతి రాజధాని అనేది భవిష్యత్తు ఎలా ఉంటుంది? అమరావతి రాజధాని అనేది ఇవాళ కొంచెం క్లిష్టమైన పరిస్థితిలో ఉందండి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మీద నమ్మకం ఉంది. కానీ రాజకీయ క్రీడలో ప్రధానమైంది ఈ రాష్ట్రంలో రాజధాని అమరావతిని చేస్తున్నారు ప్రతి రాజకీయ పార్టీ. అది ఒక రాజకీయ ఇది నాకు పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా ఈ ప్రాంతవాసిగా ఈ రాజధాని బిడ్డగా చెప్తున్నా. అది చాలా దాని మీద ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా ఈ ప్రాంత ప్రజలు ఈ 2 జిల్లాల ప్రజలు ముఖ్యంగా ఒక అడుగు వేయకపోతే, ఒక గళం ఇప్పకపోతే ఎప్పటికైనా ఇబ్బంది. మరో ఉద్యమం స్టార్ట్ అవ్వాలంటారు. ఎప్పుడూ నడుము బిగించి ఉండాల్సింది ఈ అమరావతి కొంతకాలం వరకు ఉండాల్సింది. ఎందుకంటే అసలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వస్తే రేపు ఏం చేస్తాడు, ఆ భయాన్ని జనాల్లో ఒక భయం ఉంది కదా, భయం ఉంది ఏం చేస్తాడు. అలాంటి భయం ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది? రాష్ట్రం అంటే రాజధాని అంటే ఏంది? ఇప్పుడు హైదరాబాద్లో అన్ని జిల్లా వాస్తవులు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి కాకుండా అన్ని నార్త్ ఇండియన్స్ అనేక రాష్ట్రాల నుంచి కూడా అక్కడ ప్రజలు జీవించడానికి వచ్చారు. అది ఓ పెద్ద ఎంతో హైదరాబాద్ కూడా మహానగరం అందరినీ ఆహ్వానించింది. అదేవిధంగా అందరికీ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ని ఇచ్చింది. అక్కడ అందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా తృప్తిగా ఉన్నటువంటి నగరం. అలానే మన అమరావతిలో కూడా అలా జరగాలి అంటే
మన అందరూ అన్ని ప్రాంత ప్రజలు రావాలి, దాని దిశగా ప్రణాళికలు చేయాలి, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ వ్యక్తులు అసలు ప్రపంచం మొత్తం డెవలప్ చేసేవాళ్ళు తెలుగోళ్ళే. నువ్వు తెలుగోళ్ళని ఈ ప్రాంతంలో నువ్వు రియల్ ఎస్టేట్ వెంచర్ మొత్తం 1,00,000 ఎకరాలు నువ్వు మీరు వెంచర్ వేసేది ఎందుకు సార్? అసలు మనకు వచ్చింది 3.5 సంవత్సరాలు, 5 సంవత్సరం రేపు 3.5. మనం ఏం చేయగలం? చక్కగా చేసి ప్రైవేట్ భాగస్వామ్యం అయితే వాళ్ళే లేఅవుట్లు వేస్తారు, వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే అపార్ట్మెంట్లు కట్టుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. టవర్లో చంద్రబాబు నాయుడు గారు మనమే కట్టి డబ్బులు కూడా మనమే ఇంట్రెస్ట్ తీసుకొని అదేదో అప్పుడు అది కూడా పెట్టాడు ఇంత పర్సంటేజ్ అని. అవన్నీ పిచ్చి నిర్ణయాలు సార్. నేను చెప్తున్నాను, ఈ రాజధాని కోసం నా వ్యక్తిగత అభిప్రాయం, అవి పిచ్చి నిర్ణయాలు. అవి కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ఏ సింగపూర్ కాకుండా ఇక్కడ ప్రజలు చాలామంది ఉన్నారు మనోళ్ళు. కార్పొరేట్ ప్రపంచం మొత్తం మనోళ్ళు వెళ్ళి జిఎంఆర్ అన్ని అసలు మన మెగా కంపెనీ ఆ కంపెనీ అని అందరూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటే ఇక్కడ అనేక మందికి ఇక్కడ అభివృద్ధి చేసి చక్కగా చేసి అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, అవి ఒక ఎయిర్పోర్టు అవసరమేనండి క్యాపిటల్కి. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే కంపెనీలు, స్టార్ హోటల్స్, ఇవన్నీ భూములు ఇవ్వండి, తప్పేం లేదు, తీసుకోండి. ఒక 4-5 గ్రామాలు, ఒక 6 గ్రామాలు తీసుకోండి, ఒక 10 గ్రామాలు అవసరం ఉంది, అంతవరకు తీసుకొని వాటికి ఇబ్బంది లేకుండా తొందరగా డెవలప్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేసి అక్కడ అన్ని నిర్మాణాలు చేసి ఈ తీసుకున్న భూమిలో కూడా వాళ్ళకు కూడా చెప్పాలి, మేము ఇక్కడ మీ ప్రాంతంలో కూడా ఈ 2-3 కడతాం, డెవలప్ చేస్తాం. ఇక్కడ ఏదో ఒకటి డెవలప్ చేస్తే ఉపయోగం ఏముంది? ఏదో ఒకటి కట్టాలి కదా, ఏదో ఒక ఆఫీసులోనే ఉండాలిగా. ఇప్పుడు అమరావతి వరకు తీసుకుంటారు పూలింగ్, అమరావతిలో ఏమి నిర్మాణం చేయకపోతే ఎవడొస్తాడు అక్కడికి? ఒక అమరావతి అని పేరు పెట్టారు, అమరావతికి ఒక మెడికల్ కాలేజ్ చేయొచ్చుగా, ఏమీ లేదు అమరావతి డెవలప్కి. మా అమరావతి ఆ టెంపుల్ కేసీఆర్ గారు మరి వారు పరిపాలించినప్పుడు నాకు వాళ్ళలో నచ్చిన అద్భుతమైన అంశం మరి యాగంటి దేవాలయం చూడండి. అలా నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చక్కగా మన అమరావతి అమరలింగేశ్వర ఆలయాన్ని మంచిగా అభివృద్ధి చేస్తే ఆ కీర్తి ప్రతిష్టలు తరతరాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అమరావతి ప్రాంతం కాబట్టి క్యాపిటల్గా అమరావతి అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంచి చక్కగా చేసి అక్కడంతా బుద్ధుడు అమ్మ ఎన్ని పెట్టారు. టీవీలో మీరు క్యాపిటల్ అంటే అది చూపిస్తున్నారు, ఎవరన్నా వచ్చి చూస్తారు. అక్కడ ఆడంతా బాత్రూమ్కి వెళ్ళి అంత పందులు గిందులు దొల్లాడుతున్నాయి. అమరావతి వాటిని మీరు టీవీలో చూపించడం అన్నా మానేయండి. మీరు అమరావతి అంటే లోగో ఏమొస్తుంది? క్యాపిటల్ అంటే బుద్ధ విగ్రహం వస్తుంది. దానికాడ చాలా ఖర్చు పెట్టారు, ఒక రకమైన ఒక మంచి ఉంది వ్యవస్థ ఆల్రెడీ. దాన్ని ఇంకొంచెం చేసి రూపకల్పన కొంత దాని నిధులు కేటాయించి అమరావతి కూడా ఏమైనా చేయండి, అసలు అమరావతిని జిల్లా ఇప్పుడు 1.5 years అయింది. అమరావతిని ముందు అసలు మిగతా జిల్లాల తర్వాత అమరావతిని జిల్లాగా ప్రకటించండి. ఇప్పటికే దాని మీద ఒక సబ్ కమిటీ వేశారు కదా, అమరావతిని జిల్లా చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కమిటీలు వేసాడు, ఏమి వేసాడు, తక్కువ మొత్తం వేసి పారేశాడు. అసలు మీరు నిర్ణయం ఇంత లేటుగా తీసుకుంటే ఎట్లా? ముందు అమరావతిని జిల్లా చేయండి, అభివృద్ధి జరిగిద్ది. అసలు అమరావతి క్యాపిటల్ నువ్వు జిల్లా చేయకుండా అసలు ఏం చేయకుండా మీరు గడిచిన 5 సంవత్సరాలు అంతే వదిలిపెట్టిపోయారు. మేము నానా బాధలు పడ్డాం. అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా, ప్రతిపక్షంలో వాడుదని అధికారంలోకి వచ్చి మీరు చేయకుండా మా పరిస్థితి ఏంది? మీరు అమరావతిని కూడా సుందరీకరించాల్సిన అవసరం ఉంది. మొత్తం ఏదో ఖర్చు పెట్టమంటే మినిమం ఆ బుద్ధుడు ఏదైతే టీవీలో చూస్తున్నారో ఆ స్తూపం, ఆ పార్కు అవి అభివృద్ధి చేస్తున్నాయి. కొంతమేర ఇంకొంతమేర ఖర్చు పెడితే తక్కువ బడ్జెట్ అంతా కూడా నేను చెప్పి చాలా తక్కువ బడ్జెట్. అదేవిధంగా అమరలింగేశ్వర ఎంతో చరిత్ర, పంచారామంలో ప్రథమమైంది అమరావతి అమరలింగేశ్వర ఆలయం. దాన్ని ఎప్పుడు నిజో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టింది. దాన్ని పునర్నిర్మాణం మంచి చక్కగా చేసి మరి యాదాద్రిలాగా దాన్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ టూరిజం కూడా డెవలప్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా అమరావతిని కూడా వారు చేయాలి, పట్టించుకోవాలి. ఈ అమరావతి నామకరణం చేసి ఎవరైనా అమరావతి వస్తే కూడా ఇప్పుడు అమరావతి కూడా ఆ భూములు అక్కడ దాకా తీసుకోవాల్సిందే. ఫస్ట్ వచ్చేది ఇక్కడికే, టెంపుల్ అమరావతి మెయిన్ అది. దీని అంతా కూడా అమరావతి ఇదే కాబట్టి మీరు చక్కగా అమరావతికి కూడా ఏమన్నా వెంటనే నిధులు బాబు గారు కూడా ఇవ్వాలి. మాకు కూడా ఏదైనా అపాయింట్మెంట్లు ఇస్తే వెళ్ళి వారిని కలిసి మా అభిప్రాయాలు కూడా తెలియజేస్తాం. కానీ కలవాలి ప్రజల్ని. వారు అపాయింట్మెంట్లు అంటే బహిరంగంగా పరచాలి. ఇప్పుడు రోజుకి ఇంతమందిని ఒక 4 గంటలు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసి అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని పంచితే పని తగ్గిద్ది నాయకుడికి. ఇప్పుడు పెంసాని గారు ఉన్నారు, లేకపోతే కూటమి ప్రభుత్వం మా బీజేపీలో సుజనా చౌదరి గారు ఉన్నారు, సత్యకుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలో మన సీఎం రమేష్ గారు ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో ఉన్నారు, అనేక మంది టీడీపీలో కూడా చాలా సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. చాలామంది కొత్తగా యువకులు వచ్చారు, ఒకళ్ళిద్దరు వచ్చినట్టున్నారు, వారు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఏదన్నా తలా కొన్ని బాధ్యతలు ఇప్పుడు రాజధాని క్యాపిటల్ పూలింగ్ ఒక కమిటీ వేయండి. ఏదైతే తీసుకోలేదు భూములు 14 నారాయణ గారు వెళ్తాడు, ఆ నారాయణ గారిని తిడుతున్నారు అందరూ రైతులంతా. రైతులు ఆ నారాయణ గారిని విలన్గా చిత్రీకరించడం ఎందుకు? ఒక కమిటీ వేయండి, మన వాళ్ళని పంపించండి.
దానికి అనుకూలంగా ఎవరు ఉంటారనే వాళ్ళని ఒక నలుగురు ఎమ్మెల్యేలను లేకపోతే ఏదన్నా ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు కావాల్సి అంతమంది ఉన్నారు. ఓ 2 పార్టీల నుంచి 3 పార్టీల నుంచో మీరు నలుగురు నుండి మమ్మల్ని ఒకళ్ళొకళ్ళ వేసి వెళ్ళి అక్కడికి మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఏందని మీరే అన్ని పనులు మీరే చేయాలంటే ఎక్కడ అవో. దాన్ని ఇది ఒక టార్గెట్ ఇది ఇచ్చి ఎంతవరకు తీసుకొచ్చారు. అట్లా విభజించి పని అందరికి ఇచ్చి కార్యకర్తలను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. అంతేగాని అన్ని పనులు ఈ ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ ఇది ఒక ప్రాబ్లం ఉంది. అన్ని మనమే చేయాలని అనుకుంటే అది పరిపాలన చేయలేరు. సార్ ఇప్పుడు సింగిల్ లైన్లో చెప్పాలంటే చంద్రబాబు గారు ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇంత అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమరావతిని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ గాడిలో పెట్టాలంటే ఆయన అనుభవం చాలా అవసరం. దేశంలో ఆయనకి మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా సాక్షాత్తు మన మీటింగ్లో చెప్పారు. వారు అనుభవాన్ని మేము అధికారులు పంపించి వారు చేస్తున్నటువంటి విధానాలను మేము తెలుసుకొని మేము మా గుజరాత్లో ఇంప్లిమెంటేషన్ చేసామని నరేంద్ర మోడీ గారు చెప్పారు. అమరావతిలో ఉన్నటువంటి 2వ విడత భూ సమీకరణ అనేది అనివార్యం చెప్తున్నారు అశోక్ గారు. ఏదైతే ఉందో మనకి ఇచ్చేటువంటి అధికారం ఇచ్చితే 5 ఏళ్ళు ఇచ్చారు, ఇప్పటికే 7.5 అయిపోయింది. మిగతా ఉన్నటువంటి ఈ 3.5 ఏళ్ళు కూడా రాష్ట్ర రాజధాని అమరావతి దృష్టి కేంద్రీకరించి డెవలప్ చేస్తే కనుక మరొకసారి ప్రజలు అవకాశం ఇస్తారని చెప్పి కూడా అశోక్ గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు ప్రత్యేక ఇంటర్వ్యూ.